హరే కృష్ణ! వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. పోయినసారి ఎపిసోడ్‌లో ఆ స్టోరీస్ విని నవ్వి నవ్వి నా బుగ్గలు పోయాయి. మైండ్‌కి, హార్ట్‌కి ఒక చిన్న ట్రిగ్గర్. అంటే ఎన్ని లెసన్స్ నేర్చుకోవచ్చని. నాతో పాటు మీ అందరూ గూడా నేర్చుకున్నారు కదా! మనం చిన్నప్పటి నుంచి వింటున్న సామెత వాడితో ఉంటే శల్య సారథ్యం రా అని అంటారు. కానీ నిజంగా శల్యుడు డీమోటివేషన్ కాదు, ఫ్యాక్ట్స్ చెప్పాడని మనకి కేసీ గారు చెప్పారు. సో, ఈరోజు ఆ 17థ్ డే యుద్ధంలో కర్ణుడికి నిజంగా ఎటువంటి సిట్యుయేషన్స్ ఎదురవుతాయి? ఏం జరగబోతుంది? అసలు 17థ్ డే వార్ అయిపోకముందుకే మనం ఎండ్ చేశాం పోయినసారి. ఈరోజు ఆ 17వ రోజు యుద్ధంలో ఏం జరగబోతుంది? ఎన్ని ట్విస్ట్‌లుండబోతున్నాయి? చాలా ఎక్సైట్‌మెంట్‌తో నేనున్నాను. నాతో పాటు అదే ఎక్సైట్‌మెంట్‌ని మీరు హోల్డ్ చేసి లెట్స్ గెట్ ఇంటు ది పాడ్‌కాస్ట్. హరే కృష్ణ! హరే కృష్ణ. కేసీ గారు, పోయినసారి ఎపిసోడ్‌లో శల్య సారథ్యంలో జరిగిన కాన్వర్జేషన్స్ అవన్నీ ఇప్పటికీ అవే మైండ్‌లో తిరిగి ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వొస్తూ ఉంటుంది. సో, అది మనకి 17వ రోజు యుద్ధం సగంలో ఆపేశారు. ముందు ఏం జరగబోతుందో అన్న ఆతృత అందరికీ ఉంది తెలుసుకోవాలని. ఈరోజు ఆ యుద్ధంలో ఏం జరిగింది? కర్ణుడికి ఏం జరగబోతుంది? ఇవన్నీ నాకు, మన ప్రేక్షకులకి అందరికీ తెలుసుకోవాలన్న ఆరాటం ఉంది. సో, దయచేసి చెప్తారా? ప్రీణయామో వాసుదేవం. కృష్ణుడు అర్జునుడిని, ధర్మరాజుని ఇద్దరిని పక్కపక్కన కూర్చొనిబెట్టుకొని, ఆయన వాళ్ళకి బోధించిన ధర్మ సూక్ష్మములనన్నీ బాగా అర్థం చేసుకున్న ధర్మరాజు, అర్జునుడు. ఇక పైన మేము నువ్వు చెప్పింది చెప్పినట్టుగానే చేస్తాము తప్ప, మా సొంత టాలెంట్ ఉపయోగించం. ఇది ప్రత్యేకించి ధర్మరాజుకనమాట. ఎందుకంటే, ఇక ముందు ధర్మరాజు చేతిలోనే సమస్త భూమండలం ఉండబోతుంది. ఆయన చక్రవర్తి సార్వభౌమత్వంలోనే సమస్త భూమండలాన్ని ఆయన ఏలతాడు కాబట్టి, ఇక్కడి నుంచి ధర్మ సూక్ష్మములు శ్రీకృష్ణుడి పాఠాలతో మొదలవుతుంది ఆయనకి ధర్మ సూక్ష్మముల్లో ఉన్న ఆ పజిల్స్ అన్నీ తెలుసుకోవటం. ఇక కృష్ణుడు తర్వాత మనకి ఈ కురుక్షేత్ర రణరంగం బయట భీష్ముడు ఆయనకి చాలా బోధలు చేస్తాడు ధర్మరాజుకి. అంటే ఇప్పుడు వరకు ధర్మరాజు తనకు తెలిసింది ధర్మం అనుకున్నాడు. తను తెలుసుకోవలసిన ధర్మం ఇంకా ఉంది అనే ఒక ఓనమాలు పాఠం యొక్క మొదలు శ్రీకృష్ణుడు ఇప్పుడు ఈ ఉపమానాలతో మొదలుపెట్టాడని నేను మీకు తాత్వికంగా చెప్తున్నాను. సో, అది బాగా తెలుసుకున్న ధర్మరాజు, ఇక కృష్ణ నువ్వేది చెప్తే మేమదే చేస్తాం. నీ చేతిలో పనిముట్లుగా ఆల్రెడీ మారి యుద్ధం చేస్తున్నాం. ఇక ముందు పూర్తి శరణాగతి భావంతో ఇక మా సొంత తెలివితేటలేవీ వాడకుండా మేము చేస్తాం అని ధర్మరాజు చెప్పటంతో శ్రీకృష్ణుడు ఎంతగానో సంతోషించి, అటు అర్జునుణ్ణి చూసి, నాయనా ఇక ముందు వీడిని సంహరించను, వాడిని సంహరించను అని ఆ యుద్ధంలో చాలా ఓవర్‌గా ఎమోషన్స్ వాడకుండా, నువ్వు నీ యుద్ధ ధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని చేసుకుంటూ వెళ్ళవలసినది అనగానే అర్జునుడు కూడా కైజోడ్చి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి, ఇక శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరినీ చేతులు పట్టుకొని పైకి లేపిన తర్వాత, అక్కడ అర్జునుడు, ధర్మరాజు ఇద్దరు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకొని, అర్జునుడు ధర్మరాజు యొక్క కాళ్ళ మీద పడి ధర్మరాజుకి నమస్కారం చేసి, ఎందుకంటే అన్నైనా తండ్రైనా అర్జునుడికి ధర్మరాజే. కాబట్టి అలాంటి ధర్మరాజుని ఆయన దుర్భాషలాడాడు, ఆయనని వంకరగా మాట్లాడాడు కాబట్టి నన్ను క్షమించవలసినది అని ఆ అర్జునుడు ధర్మరాజుని క్షమాపణ అడగగా, పెద్దవాడైన ధర్మరాజు చాలా పెద్ద హృదయంతో ఎన్ని మాటలు అన్నా అర్జునుణ్ణి క్షమించి అతన్ని పైకి లేపి ఆ అర్జునుణ్ణి ఆలింగనం చేసుకుంటూ, ఈ ఘట్టం ఈ క్యాంపులో జరిగిన ఈ ప్రేమపూరితమైన అన్నదమ్ముల సంబంధం ఒక ఎమోషన్ అయిపోయింది. ఒక ఎమోషన్ అక్కడ పూర్తయింది. అది చూచి శ్రీకృష్ణుడు కూడా ఎంతగానో ఆనందపడ్డాడు. అంటే ఇక్కడ తాత్వికంగా వ్యాసుడు ఈ సంఘటనని ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, దీనికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, పరమాత్మే మీ పక్కన ఉండి యుద్ధం చేపిస్తున్నప్పుడు మనం మన యొక్క సొంత తెలివితేటలు వాడకూడదు. పరమాత్మని మనం నమ్మితే పూర్తిగా నమ్మాలి, లేదా పూర్తిగా నమ్మకూడదు. అంతేగాని సగం నమ్మి సగం నమ్మకుండా ఉండటం అనేది
అలా హాఫ్ హాఫ్ ఉండొద్దు. హాఫ్ హాఫ్ ఉండద్దు. కాబట్టి ఇప్పుడు భీముడు అలా కాదు. పూర్తిగా పరమాత్మకి శరణాగతి పొందాడు. ఇక ఆయనే చూసుకుంటాడు. పాలల్లో ముంచినా, నీళ్ళల్లో ముంచినా శ్రీకృష్ణ పరమాత్మే చూసుకుంటాడు. పాపపుణ్యములు కూడా శ్రీకృష్ణ పరమాత్మకే అర్పణం అని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే ఒక భావనతో చెయ్యటం అనేదే భక్తి. కర్తృత్వ భావం అనేది నేను కర్త, నాహం కర్త, హరికర్త అనే ఒక భావనతో యుద్ధం పూర్తిగా ఆయన మీద భారంతో చెయ్యాలి. సో అలాంటి ఒక విషయాన్ని వ్యాసుడు మనకి ఈ వృత్తాంతం ద్వారా శ్రీకృష్ణుడే ఇలాంటి ఒక సిట్యుయేషన్ని క్రియేట్ చేసి వాళ్ళకిది చెప్పినట్టుగా ఇది పాయింట్ నెంబర్ 1 వ్యాసుడు చెప్తున్నాడు. రెండవది, ఎంత ప్రేమానురాగాలతో ఉన్న అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికుడు ప్రేయసి కావచ్చు, ఇలా కుటుంబంలో కలహాలనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఆ కలహాలని కూడా శ్రీకృష్ణ పరమాత్మని మధ్యలో పెట్టుకుంటే అటువంటి కలహాలు కూడా పోతాయి అనేది ఇక్కడ తాత్వికంగా వ్యాసుడు చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు రాగానే ఎప్పుడూ దుర్భాషలాడని ధర్మరాజు దుర్భాషలాడాడు, ఎప్పుడు కోపపడని ధర్మరాజు కోపపడ్డాడు. అంటే కుటుంబంలో ఒకళ్ళు అప్పుడప్పుడు ట్రిగర్ అయ్యి వాళ్ళు కోపం పడ్డా అక్కడ వాళ్ళ కుటుంబంలో శ్రీకృష్ణుడు కేంద్రీకృతంగా ఉంటే, అంటే ఆ కుటుంబంలో భక్తి భావనలతో ఉంటే వాళ్ళు ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఆరోగ్యంగా అనురాగాలతో ఉంటారు. అండర్లైన్ చేసుకోండి అందరూ. అండర్లైన్ చేసుకోవాలి. ఇది భగవంతుడి మీద ప్రేమతో కుటుంబాలన్నీ కూడా భగవంతుణ్ణి కేంద్రీకృతం చేసుకొని, భగవంతుణ్ణి మధ్యలో పెట్టుకొని, భక్తి ప్రపత్తులతో మెలిగితే ఆ కుటుంబం ఎప్పుడూ విడిపోదు. ఎప్పుడూ ఆ కుటుంబంలో అనురాగాలు, ప్రేమలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇది సనాతనం యొక్క మూలం. అందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ భక్తి, ఆ పరమాత్మ పట్ల ఆ అనురాగ, భక్తి, ప్రపత్తి మూలం. అలా ఉంటే ఒకవేళ కలహం వచ్చినా అది దాటేయచ్చు. అవి మళ్ళీ ఒక ప్రేమపూరితమైన దీనిగా ముందుకు వెళ్ళిపోతాయి. సో ఈ 2 లెసన్స్‌ని వ్యాసుడు ఈ వృత్తాంతం ద్వారా చెప్తున్నాడు. ఇక ఇది అయిపోయిన తర్వాత ఆ ధర్మరాజు శరీరం నిండా గాయాలు ఇంకా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆయనకి వైద్యులు చికిత్స చేస్తున్నారు. వాటి మీద కొంచెం లోషన్సు, ఆ బ్యాండేజ్ అది వేస్తున్నారు. ఎందుకంటే ఆయన శరీరం మొత్తం తూట్లు కింద బాణాలు తగిలి చాలా రక్తస్రావం జరిగింది కదా. సో ధర్మరాజా, నువ్వు నీ ట్రీట్మెంట్ కొనసాగించు. అర్జున, పద, మనం ఇక కర్ణ సంహారానికై మళ్ళీ యుద్ధ రణరంగంలోకి వెళుతున్నాం అని చెప్పగానే ఇక శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు అక్కడి నుంచి యుద్ధానికి బయలుదేరారు. ఇక వీళ్ళు యుద్ధానికి బయలుదేరుతున్న తరుణంలో అక్కడ కర్ణుడు అరివీర భయంకర యుద్ధం చేస్తూ ఉన్నాడు అక్కడ. అప్పటికి సోమకులు, పాంచాల దేశం వాళ్ళు, కుంతిభోజ రాజ్యానికి చెందిన వాళ్ళు ఎంతమంది అక్కడ ఉన్నారో ఆ పాండవుల సైనికులలో ఉన్న రాజసామంత రాజులందరినీ కూడా తెగదారుస్తూ ముందుకెళ్ళిపోతున్నాడు. అంటే ద్రోణ పర్వంలో ఆఖరి రోజు ద్రోణాచార్యుడు ఎంత బీభత్సంగా యుద్ధం చేసుకుంటూ దొరికిన సైనికుడిని దొరికినట్టు చంపుకు వెళ్ళిపోతున్నాడు. అలాగ కర్ణుడు కూడా బీభత్సం చేస్తున్నాడు. అందులోనూ కర్ణుడు యొక్క కొడుకు అయిన భానుసేనుణ్ణి భీముడు చంపేశాడు. ఆ కసితో ఇంకా రెండింతల కోపంతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇలా పాండవుల వైపు కర్ణుడు అరివీర భయంకరం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే భీముడు కౌరవుల వైపున్న సైనికులతో భీకరంగా యుద్ధం చేసుకుంటూ ఆ భీముడు వెనకాల ఈ ఉప పాండవులందరూ ఉన్నారు. అంటే పిల్లలని కాపాడుకుంటూ ఆ కౌరవుల వైపు యుద్ధం చేసుకుంటూ భీముడు దూసుకు వెళుతున్నాడు. ఇలా దూసుకుంటూ వెళుతున్న తరుణంలో ఇక కర్ణుడు చేసే బీభత్సాన్ని అర్జునుడు చూశాడు. అర్జునుడు చూసి, కృష్ణ, మనం ఇప్పుడు ఎలాగన్నా వెళ్ళి కర్ణుణ్ణి నిగ్రహించాలి, కానీ ముందసల భీమసేనుడు ఉపపాండవులు ఏం చేస్తున్నారో మనం ఒకసారి చూచి దాని తర్వాత కర్ణుడి దగ్గరికి వెళదాం అన్నాడు. అలాగే కృష్ణుడు కూడా ఆ రథాన్ని చెంగున భీముడు ఎటువైపు యుద్ధం చేస్తున్నాడో అటువైపుకు పోనిచ్చాడు. వీళ్ళు భీముడు వైపుకు వెళుతుండగా ఇక కర్ణుడి దగ్గర ఒక విచిత్రం జరిగింది. అప్పుడు వరకు అతన్ని ఎవరూ నిగ్రహించలేక బాధపడుతున్న వాళ్ళు ఉత్తమోజస్సు అనే ఒక పెద్ద క్షత్రియ వీరుడు. ఈయన ఎవరంటే ఈయన ఒక రకంగా ద్రుపద రాజ్యంలో ద్రుపదుడి కొడుకనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే దృష్టద్యుమ్నుడికి అతను తమ్ముడు వరస అవుతాడు. కర్ణుణ్ణి
నిగ్రహించే ప్రయత్నం చేస్తూ ఎంతో కొంత సక్సెస్ పొందుతున్న ఈ ఉత్తమోజస్ అనే క్షత్రియ వీరుడు ముందుకి కర్ణుడు యొక్క ఇంకొక కొడుకైన సుషేనుడొచ్చాడు. సుషేనుడొచ్చి, నాన్నా మీరు ఈ పాంచాల సోమక సైనికులను పిట్టల్ని కొట్టేస్తున్నట్టు కొట్టుకుంటూ ముందుకు వెళ్ళండి, ఈ ఉత్తమోజస్సుని నేను చూసుకుంటాను అని ఆ ఉత్తమోజస్సు వైపుకి ఎన్నో బాణాలు వేసి తన తండ్రి మళ్ళీ అంటే కర్ణుడు మళ్ళీ ఆ సేన లోపలికి చొచ్చుకుపోయేటట్టుగా ఈ సుషేనుడు చేశాడు. ఇక ఎంతగానో ఆగ్రహించి అప్పటికి విశేషమైన జననష్టం కలిగింది ఈ మత్స్యరాజ్య సైనికులకి, ఈ పాంచాల రాజ సైనికులకి. ఇక ఎలా అయినా ఈ సుషేనుణ్ణి సంహరించాలని కర్ణుడు అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఒక పర్లాంగు దూరం వెళ్ళి కొందరిని చంపటం మొదలయ్యే లోపల ఇక ఉత్తమోజస్సు ఎంతగానో ఉగ్రరూపం దాల్చి కొన్ని వందల బాణాలని ఆ సుషేనుడి మీదకు వేసి సుషేనుడు యొక్క గుండెల్లోంచి బాణాలు గుచ్చుకుంటూ బయటకు వచ్చేసి సుషేనుడు ఎగిరి ఆ రథం మీద నుంచే కింద పడ్డాడు. పొద్దున్న భీమసేనుడి చేతిలో భానుసేనుణ్ణి పోగొట్టుకున్నాడు, ఇప్పుడు ఉత్తమోజస్సు చేతిలో సుషేనుణ్ణి పోగొట్టుకున్నాడు. ఇక అది చూసిన కర్ణుడికి ఒక రకంగా అక్కడ ఒక బీపీ పైకెళ్ళి ఒక మేనియా వచ్చింది ఇక కర్ణుడికి. ఇక కర్ణుడు అక్కడ ఒక్క క్షణం రథం ఆపి ఆ నిర్ఘాంతపోయి తన కొడుకు యొక్క శవాన్ని అతను చూస్తుంటే ఇంక తన కళ్ళన్నీ ఎరుపెక్కేసరికే ఇక అవతల వైపున్న రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఈ పాండవ సైనికుల్లో ఉన్న వాళ్ళందరూ 1 నిమిషం పాజ్ తీసుకుంటే ఇక తన విజయధనస్సుని గాలిలో ఎక్కుపెట్టి తను కళ్ళు మూసుకున్నాడు. 1 నిమిషం ఆయన ధ్యానం చేస్తున్నాడేమో, ఈ చనిపోయిన కొడుకు మరణాన్ని జీర్ణించుకుంటున్నాడేమో అని అటువైపున్న వాళ్ళు ఆ కనురెప్ప తీసి మళ్ళీ కనురెప్ప వేసే లోపల భార్గవాస్త్రం వేసేశాడు మొత్తం సైనికుల మీదకి. ఇక భార్గవాస్త్రం అనేది మీరు ఎలా అయితే ఒక నారాయణాస్త్రం, ఎలా అయితే ఒక వైష్ణవాస్త్రంలాగా భార్గవాస్త్రం సాక్షాత్తు పరశురాముడి యొక్క ఆ ఖండ పరుషాలు గండ్రగొడ్డళ్ళు వచ్చేస్తాయి ఆ అస్త్రం నుంచి. ఇక అది పాండవుల సైనికుల వైపుకి ఇక దూసుకుంటూ వెళ్ళి భార్గవాస్త్రం ఒక బీభత్సం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ భార్గవాస్త్రానికి ఉన్న కేవలం ఒకే ఒక విరుగుడేంటంటే దానికి శరణాగతి పొందటం మాత్రమే. అంటే ఈ విష్ణు సంబంధిత అస్త్రాలు అంటే వైష్ణవాస్త్రం, నారాయణాస్త్రం, భార్గవాస్త్రం ఈ అస్త్రాలన్నీ దానికి ధీటుగా వెళ్ళి నించొని అస్త్రం తీసి దాని వైపు నిలబడితే ఆ అస్త్రం ఖండించి ముందు నుంచి వెళ్ళిపోతుంది. లేకపోతే దానికి పూర్తి శరణాగతి పొందితే అది మిమ్మల్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతుంది. అసలు భార్గవాస్త్రాన్ని తట్టుకోలేని పాండవుల సైనికులలో ఇంకా విశేషంగా అసలు శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా పక్కన లేరు. కానీ కొందరు లేచి ఆ భార్గవాస్త్రాన్ని ఎదుర్కోవటానికి వెళ్ళగానే కొన్ని గండ్రగొడ్డళ్ళు, కొడవళ్ళు వచ్చి వాళ్ళ శరీరంలో గుచ్చుకొని వాళ్ళు కింద పడిపోతున్నారు. ఇది గమనించిన దృష్టద్యుమ్నుడు, ఇది గమనించిన సాత్యకి వాళ్ళందరూ కూడా ఇక అస్త్రాన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదని చేజోడ్చి నమస్కరించి అస్త్రం ముందు నిలబడిపోయారు. ఇక చేజోడ్చి నిలబడిపోయిన వాళ్ళందరినీ కూడా అస్త్రం చంపకుండా ముందుకు వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. ఇక ఆ శ్రీకృష్ణ అర్జునులిద్దరూ కూడా ఇప్పుడు భీముడి వైపుకు ఎలాగో తీసుకువెళ్ళవలసినది అని అర్జునుడు చెప్పాడు కదా. ఇక ఒకసారిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అటువైపుకు చూడగానే ఇక శ్రీకృష్ణ పరమాత్మకు అర్థమైపోయింది, ఇక కర్ణుడు వేసింది సాక్షాత్తు భార్గవాస్త్రమే, తన గురువు గారి అనుగ్రహంతో వచ్చిన అస్త్రమే. కాబట్టి ఇక అర్జునుడు కరెక్టే చెప్పాడు. భీమసేనుడి దగ్గరికి వెళ్ళి రథం నిలపమన్నాడు. ఇప్పుడు కానీ మనం కర్ణుడు ముందుకు వెళ్ళి ఉంటే ఇక ఈ భార్గవాస్త్రం చేసిన బీభత్సానికి ఖచ్చితంగా అర్జునుడికి అంటే శరణాగతి పొందితే వదిలేసి ఉండేది. బట్ దాన్ని ఎదుర్కోవటం అనేది మాత్రం అర్జునుడు చేసి ఉండేవాడు కాదు. దానిని ప్రవచనకారులు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఒకసారిగా కర్ణుడింత అరివీర భయంకరంగా యుద్ధం చేస్తుంటే ఇప్పుడు కర్ణుడు ముందుకు మేము వెళితే మాకేదో అవుద్ది, మేము అది నిలబడలేమని చెప్పి అర్జునుడే రథాన్ని పక్కకు తీసుకువెళ్ళమన్నాడు అని నేను చాలామంది ప్రవచనకారులు చెప్తుంటే విన్నాను.
అలాంటిదేది వ్యాస భారతంలో లేదు. ఆయన వేసిన భార్గవాస్త్రం తాకిడికి ఎవ్వరూ నిలవలేరు. నిలిచిన వాళ్ళు చనిపోయారు. శరణాగతి పొందిన వాళ్ళు బ్రతికిపోయారు. కానీ అర్జునుడు మాత్రం అసలు భీమసేనుడు, ఈ పాండవులు వీళ్ళేం చేస్తున్నారు, ఆ కౌరవ సైనికుల లోపలికని చూద్దామనే సంగతి కర్ణుడు భార్గవాస్త్రం వేయకముందే కృష్ణుడికి చెప్పేశాడు. అందుకనే కృష్ణుడు అటువైపు నుంచి రథాన్ని ఆ భీమసేనుడి వైపుకు తీసుకువెళ్ళాడు. ఇక కర్ణుడు చేసిన బీభత్సాన్ని ఎంతగానో అప్రిషియేట్ చేసి, ఎంతగానో ఆనందపడ్డ శకుని తమ్ముళ్ళు, దుర్యోధనుడు బంధుమిత్ర పరివారంలో ఉన్నవాళ్ళు, దాని తర్వాత కృతవర్మ, అందరూ ఒక్క క్షణం ఆ భీముడు ఉపపాండవులతో యుద్ధం చేయటం ఆపేసి వాళ్ళొచ్చి కర్ణుడు పక్కన నిలబడ్డారు. కర్ణుడు పక్కన నిలబడటం అంటే కర్ణుడు ముందు అస్త్రం చేస్తూ బీభత్సం చేస్తూ పాండవుల సేన మీదగా వెళ్ళిపోతుంది. ఇక పాండవుల సేనలో ఒక్కడు కూడా అస్త్రాన్ని నిలిచి తట్టుకునే శక్తిలో లేడు. ఇక కర్ణుడు లెఫ్ట్ రైట్లో మొత్తం ఈ కౌరవ సైనికులు అందరూ వచ్చి నిలబడ్డారు. అది గమనించాడు భీమసేనుడు. ఇక భీమసేనుడికి ఎక్కడి లేని ఉగ్ర ఆవేశం వచ్చింది బయటికి. ఉగ్రావేశం వచ్చి కృష్ణార్జునులొచ్చి ఇప్పుడే పక్కన నిలబడ్డారన్న సంగతి గమనించిన ఇక నేనెలాగైనా ఇప్పుడు కర్ణుడిని సంహరించడానికి నేను ముందుకు వెళ్ళిపోతాను అని భీమసేనుడు తన యొక్క రథాన్ని తీసుకుంటూ వెళ్ళి ఆ భార్గవాస్త్రం ఎక్కడైతే బీభత్సం చేస్తుందో అందులోపలికి వెళ్ళాడు. అందులోపలికి వెళ్ళి ఇంకా ఆ భార్గవాస్త్రాన్ని చూసి అందరూ భయపడి అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ భార్గవాస్త్రం వైపు భీమసేనుడు కూడా తన యొక్క ధనస్సుని ఎక్కుపెట్టి ఇప్పుడు ఆ భార్గవాస్త్రాన్ని కౌంటర్ చేద్దాం అనే ఒక దృష్టికోణంతో ఆ భార్గవాస్త్రం వైపు ఒక బాణం వేశాడు. అయినా భార్గవాస్త్రం భీముడి మీదకు దూసుకుంటూ వస్తుంది. వచ్చింది ఇక అర్జునుడు ఇలా నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. శ్రీకృష్ణుడు మాత్రం చిరు మందహాసంతో చూస్తున్నాడు. ఎందుకంటే భార్గవాస్త్రం వచ్చి భీమసేనుణ్ణి సంహరించి ముందుకు వెళ్లాల్సింది భీమసేనుణ్ణి ఏమీ చేయకుండా ముందుకెళ్ళిపోయింది. ఆయన శరణాగతి పొందారు కదా. అంటే అక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది, భార్గవాస్త్రం అంటే స్వయం పరశురాముడే. ప్రతి అస్త్రంలో ఆ అస్త్ర అభిమాన దేవత, అధిష్టాన దేవత పూర్తి శక్తి ఉంటుందని మీకు చెప్పాను. అసలు పరశురాముడు భూమండలం మొత్తం తిరిగి ఎందరో అధార్మిక క్షత్రియులను సంహరించిన ఒక శక్తి ఆవేశ అవతారం. ఆయనలో నారాయణ శక్తి, రుద్రశక్తి రెండూ ఇమిడీకృతమయ్యి ఆయన ఆ ఖండ పరుశువుని తీసుకొని భూమండలాన్ని తిరిగి ఒక్కొక్క రాజుని సంహరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఆయన యొక్క గండ్రగొడ్డలి నుంచి కాపాడబడటానికి రాజులు 2 పనులు చేశారు. ఒకటి, గాజులు తొడుక్కొని ఆడవాళ్ళు ఉండే చోటకు వెళ్ళి నించొని అక్కడికి వెళితే పరశురాముడు మేము ఆడవాళ్ళమని బయటికి గాజులు చూపించారు. సో ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అని పరశురాముడు వదిలేశాడు. లేదా గోశాలల్లోకి వెళ్ళి ఆ ఆవు దూడల పక్కన, ఆవు యొక్క పొదుగు పక్కన పడుకున్నారు. ఎందుకంటే అక్కడ పడుకుంటే పరశురాముడు గోశాలలకొచ్చి ఆ ఆవుల దగ్గర తలదాచుకొని గోమాతకు శరణాగతి పొందిన ఎటువంటి క్షత్రియుడిని సంహరించడు. కేవలం 2 మాత్రమే బ్రతికిపోయారు. అసలు పరశురాముడికి వచ్చిన ప్రచండ ఆవేశం దేనికి? తల్లిని తన దూడ నుంచి వేరు చేసి తల్లిని తీసుకువెళ్ళిపోతున్న కార్తవీయ అర్జునుడు ఆ గోమాతను తీసుకొని వెళ్ళిపోతుంటే కామధేనుని వచ్చి తన తండ్రైన జమదగ్నిని అడిగాడు, ఎందుకు ఈ దూడ అరుస్తుంది, దీని తల్లి ఎక్కడా అని జమదగ్నిని అడిగితే ఏం చెప్తావు నాయన, యుద్ధం గెలిచి వచ్చిన క్షత్రియుడు ఆ యుద్ధ గర్వంలో నా అనుమతి కూడా తీసుకోకుండా కామధేనువు నీలాంటి గడ్డము జుట్లు పెంచుకున్న నీలాంటి మహర్షి దగ్గర ఉంటే ఏమిటి లాభం, ఇది నాలాంటి క్షత్రియోత్తముడి దగ్గర ఉంటే నేను దీంతో ఎన్ని మంచి పనులు చేస్తానని కనీసం కామధేనువుకు ఒక దూడ ఉంది, దూడతో పాటు తల్లిని తీసుకోవాలన్న ఇంకిత జ్ఞానం మరిచి, ధర్మాన్ని మరిచి ఇలాంటి ఒక కార్తవీయార్జునుడు తీసుకువెళ్ళాడంటే ఆవుకి హాని తలపెడితే పరశురాముడు ససేమిరా ఊరుకోడు. అలాంటిది ఆవు దూడని తల్లి నుంచి వేరు చేస్తే అసలు అంతకంటే అధర్మం ఇంకేమీ ఉండదు. కాబట్టి ఏ క్షత్రియ వీరుడైతే తన క్షత్రియ ధర్మాన్ని మరచి ఈ ఆవుని అడగకుండా ఏ గర్వంతో అయితే తీసుకువెళ్ళాడో
అటువంటి కార్తవీర్యార్జునుడు ముందుకు వెళ్ళి అడిగాడు, గోవుని తీసుకొనొచ్చి మర్యాదగా ఆశ్రమంలో దూడ దగ్గర వదిలేసి నా తండ్రిని క్షమించమని అడిగి, నా తండ్రి అనుమతిస్తే అప్పుడు కామధేనువుని దూడని సమేతంగా తీసుకువెళ్ళు, లేదా నాతో యుద్ధం చేసి గెలిచి ఈ ఆవుని తీసుకువెళ్ళమంటే కార్తవీర్యార్జునుడు ముందు ఉన్న ఆ బ్రాహ్మణ పిల్లవాడు, అంటే ఈ వృత్తాంతం జరిగినప్పుడు పరశురాముడు ఒక టీన్స్లో ఉన్న వ్యక్తి, జస్ట్ ఒక టీన్స్లో ఉన్నాడు, 16, 17. అలాంటిది ఆయన అన్నది అతని సైనికులతో, బ్రాహ్మణ బాలుడు వెర్రి బాలుడు, వాడికి ఏమీ తెలియదు, కాబట్టి నాలాంటి క్షత్రియోత్తముడు ముందుకొచ్చి యుద్ధం చేసి గోవుని తీసుకెళ్ళమంటున్నాడు, వాడంతట వాడే వచ్చి యుద్ధం చేస్తానన్నప్పుడు బ్రాహ్మడైతేనేమి క్షత్రియుడైతేనేమి చంపేయండి వాడిని అన్నాడు. అప్పుడు ఆయన ముందుకు వచ్చి ఇంతమంది యుద్ధం చేస్తే తన గండ్రగొడ్డలిని అడ్డం పెట్టుకొని వచ్చిన క్షత్రియులందరినీ చంపి, కార్తవీర్యార్జునుడికి ఇంకొక పేరు సహస్రబాహువు, అంటే 1000 చేతులున్నవాడని అర్థం. ఆ 1000 చేతులను నరికి ఆ కార్తవీర్యార్జునుడి తల నరికి, తల ఒక చేత్తో, ఆవుకు కట్టిన తాడును ఒక చేత్తో తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. అలాంటిది ఏ క్షత్రియ వీరుడైతే క్షత్రియ ధర్మానికి ధర్మం పక్కన నిలబడతాడో వాడిని ఎలా చంపుతాడు పరశురాముడు? అందుకనే ఒక్క క్షణం ఆ భీముడుకున్న పూనికను చూసి, నేనే తప్పు చెయ్యలేదు, నేను నా క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని ఆ భార్గవాస్త్రానికి ధీటుగా నిలిచిన భీముణ్ణి చంపకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అంటే భార్గవాస్త్రం అనేది అధార్మికమైన మనుషులని, పాపం చేసిన క్షత్రియులని సంహరిస్తుంది తప్ప, మీరిష్టం వచ్చినట్టు అది ఉపయోగిస్తే ఆ భార్గవాస్త్రం మనుషుల్ని సంహరించదు. ఈ సంగతి కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. చూశావా, భీమసేనుడి యొక్క లోపల ఎంత శరణాగతి భావం ఉందో. శరణాగతి భావం అనేది ఒకటి, రెండవది నేను ఏ తప్పు చెయ్యట్లేదు, నేను కేవలం నా స్వధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తున్నాను. నా క్షత్రియ ధర్మాన్ని ఆచరించేటప్పుడు నారాయణాస్త్రం రాని, భార్గవాస్త్రం రాని, వైష్ణవాస్త్రం రాని, నాకేమిటి భయం అంటే, ఎథికల్లీ, మోరల్లీ, ప్రిన్సిపల్లీ ధర్మం వైపు ఉన్నవాడు భగవంతుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలడనే ఒక వృత్తాంతాన్ని ఇక్కడ భార్గవాస్త్ర నేపథ్యంగా భీమసేనుడుకున్న ఆ ధర్మమునందు పూనిక, ఆ ధర్మమునందు నిష్టని శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిస్తున్నాడు. అది చూచిన కృష్ణార్జునులు ఎంతగానో ఆనందపడి, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా యుద్ధం చేశావయ్యా భీమసేన అనగానే, ఇక ఆ భీమసేనుడు వెనకాల వాళ్ళు కూడా ఇక ఆ భార్గవాస్త్రం ఎటువైపు ఆ బీభత్సం చేస్తుందో అటు వచ్చి చేరారు. ఒక్క క్షణం ఎదురు నిలిచి యుద్ధం చెయ్యాలనుకున్న వాడిని సంహరించింది. అంటే ఎవడిలో అయితే పూర్తి ధర్మం లేదో వాడిని సంహరించింది. ఎవడి వైపైతే పూర్తి ధర్మంతో వాడు నిలబడి క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నాడో వాళ్ళని సంహరించకుండా భార్గవాస్త్రం చేసిన బీభత్సం చేసి ఆ భార్గవాస్త్రం వెళ్ళిపోయింది. ఇక ఒక్కసారిగా కౌరవుల వైపున్న వాళ్ళందరికీ ఎంతగానో ఆనందం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒక మోరల్ బూస్టింగ్ వచ్చింది. ఎందుకంటే కర్ణుడు చేసి ఇంతమంది పాండవ సైనికుల్ని సంహరిస్తున్నాడు. ఇంతమంది పాండవ సైనికులు కర్ణుడిని చూచి భయపడుతూ, కర్ణుడు ముందుకు రావాలంటే భయపడుతున్నారు అనే సంగతి పూర్తిగా గమనించి, ఇక కర్ణుడి దగ్గరికి ఆ శకుని, ఆ దుర్యోధనుడు, మిగతా వాళ్ళందరూ కర్ణుడి వైపు యుద్ధం చేయటానికి సంసిగ్ధులయ్యారు. ఇక ఎప్పుడైతే కర్ణుడు కుడి ఎడమ ఉన్న ఇంతమంది అధార్మికులని చూశాడో భీమసేనుడు, ఇక భీమసేనుడు ఒక్కసారిగా ట్రిగర్ అయ్యి అర్జునుడితో చెప్తున్నాడు, నువ్విప్పుడు ఆ కర్ణుణ్ణి నిగ్రహిస్తే నేను ఈ శకునిని, దుర్యోధనుణ్ణి, మిగతా వైపున్న వాళ్ళందరినీ నేను సంహరిస్తాను అని చెప్తే, ఇక ఆ భీమసేనుడు దుర్యోధనుడు శకుని ముందుకు వెళుతున్నాడు, అర్జునుడు కర్ణుడు ముందుకు వెళుతున్నాడు. ఇక కర్ణుడికి అర్జునుడికి ఒక యుద్ధం ఇక్కడ మొదలయ్యింది. ఇక కర్ణుడు తీసి 10 బాణాలు అర్జునుడి మీదకు వేస్తున్నాడు, అర్జునుడు ఇంకొక 10 బాణాలు కర్ణుడి మీదకు వేస్తున్నాడు. ఒక పక్కన దుర్యోధనుడు, శకుని అటువైపు ఉన్న ఆల్మోస్ట్ 5000 గజాలు, ఒక 10,000 మంది గుర్రపు సేన అందరూ కలిసి ఇంకా భీమసేనుణ్ణి నిగ్రహించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇక శకుని ఎన్నో అస్త్రాలను వేశాడు ఆ భీముడి వైపుకి. భీముడు ఆ అస్త్రాలన్నిటినీ నిగ్రహించాడు. దాని తర్వాత దుర్యోధనుడు కొన్ని 100 బాణాలు వేశాడు. ఆ బాణాలనన్నీ నిగ్రహించాడు.
ఇక వీళ్లకు తోడుగా దుశ్శాసనుడు చేరాడు. ఇక దుశ్శాసనుడు చేరి దుశ్శాసనుడు ఆ భీమసేనుడిని నిగ్రహించడానికి ఎన్నో బాణాలేస్తున్నాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి మొత్తం దుష్ట చతుష్టయం ఒక పక్కకొచ్చింది. శకుని, దుర్యోధన, దుశ్శాసన ముగ్గురు కలిసి భీమసేనుడితో యుద్ధం చేస్తున్నారు. అక్కడ కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక ఒక్క క్షణం ఆ శకుని యొక్క కళ్ళల్లో చూసి వాడు వేస్తున్న బాణాలన్నీ గమనించిన ఆ భీమసేనుడు కొన్ని విశేషమైన బాణాలు వేసి ఆ శకుని యొక్క రథం, రథసారథి, శకుని యొక్క ధ్వజాన్ని పడగొట్టేశాడు. ఇది చూచిన శకుని ఇంక దుర్యోధనుడు, దుశ్శాసనుడు వైపుకు సైగ చేయగా వాళ్ళింక భీమసేనుడిని ఇంకొక బాణం వెయ్యనీయకుండా భీమసేనుడి వైపుకి ధీటుగా బాణాలు వేసేస్తున్నారు. ఈ బాణాలని ఇంత ధీటుగా వేస్తున్న వాళ్ళందరినీ కూడా నిగ్రహించడానికి భీమసేనుడు ఒక కవచాన్ని అడ్డం పెట్టుకొని అలా దీర్ఘంగా చూస్తున్నాడు ఆ శకుని వైపుకి. చూస్తుంటే ఎప్పుడైతే గ్యాప్ దొరికిందో ఇక దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇక బాణాలు వెయ్యట్లేదో ఆ గ్యాప్లో తీసుకొని ఇంకొక పొదునైన బాణాన్ని తీసి శకుని యొక్క ఛాతిలో కొడితే శకుని ఛాతికి తగిలి ఆయన కవచం ఊడి ఎగిరి శకుని ఆ రథం మీదే పడి మూర్ఛపోయాడు. ఇంకా శకుని రథం మీద పడి మూర్ఛపోయిన సంగతి గమనించిన దుర్యోధనుడు ఇక ఎలా అయినా శకునిని కాపాడుకోవాలని ఎరిగి ఆ శకుని ఏ రథంలో అయితే మూర్ఛపోయాడో తన రథం దిగి ఆ శకునిని తీసుకొని ఇటువైపు కంటే తన యొక్క రథం వైపుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఆ టైములో అంటే దుర్యోధనుడే దిగి శకుని మూర్ఛపోయిన రథంలో శకునిని పట్టుకొని, ఎందుకంటే శకుని యొక్క గుర్రాలు, రథసారథి కూడా పడిపోయారు. ఆయన ఓన్లీ రథం మీద అలా నిలబడున్నాడు కదా. ఆ శకునిని తీసుకొని ఈ రథంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్న టైములో దుశ్శాసనుడు భీమసేనుణ్ణి బాణాలతో నిగ్రహించటం కాగా ఇక ట్రిగర్ చెయ్యటానికి భీమసేనుణ్ణి చూసి నీకెందుకురా యుద్ధం, నువ్వెందుకురా యుద్ధం చేస్తున్నావు, పొయ్యి తిని పడుకో మన్నాడు ఈ దుశ్శాసనుడు. ఒక రకంగా దుశ్శాసనుడు యుద్ధం చేసి నార్మల్గా ఉండుంటే దుశ్శాసనుడు పరిస్థితి ఇంకొకలా ఉండేది. కానీ శకునిని ఎప్పుడైతే ఇక దుర్యోధనుడు తీసుకొని ఆ రథం మీద పెట్టబోతున్నాడో ఇటువైపుకి దుశ్శాసనుడు ఈ కారు కూత కూశాడో ఇక దుర్యోధనుడికి అర్థమైంది. అప్పటికీ దుర్యోధనుడు సౌజ్ఞ చేసి చెప్తున్నాడు, వాడిని ఎక్కువగా ట్రిగర్ చేయకు, భీమసేనుడు ట్రిగర్ అయితే ఇంకొక రకంగా ఉంటుంది కాబట్టి వాడితో ఎక్కువ మాటలు మాట్లాడకు, ఆల్రెడీ మన మామ మూర్ఛపోయాడు, ముందు మన మామని చూసుకోవాలి మనం శకునిని అనగానే కొంచెం అసలు ఆ మాట అనుండకూడదని అనుకొని ఇక ఆ భీమసేనుడు దగ్గరికి రాకుండా బాణాలేసేస్తున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడు చెప్పాడు, వాడు రథం దిగాడా మనం చచ్చామే, కాబట్టి వాడు రథం దిగకుండా వాడిని నిగ్రహించే బాధ్యత నీది అనగానే అటువేపున్న వాళ్ళందరినీ కూడా దుర్యోధనుడు పురమాయించాడు. ఈ గజ సైనికుల్లారా, ఈ అశ్వసైనికుల్లారా, మీరందరూ కూడా నా తమ్ముడైన దుశ్శాసనుణ్ణి కాపాడటానికి మీరందరూ రావలసినది అని అనగా ఒక్క క్షణం భీమసేనుడు వెనకాల సాత్యకి, భీమసేనుడు వెనకాల దృష్టద్యుమ్నుడు, భీమసేనుడు వెనకాల ఉపపాండవ్యులొచ్చి చేరి అటువేపుకి ఆ ఎవరైతే గుర్రాల మీద, ఏనుగుల మీద బాణాలు వేస్తున్నారో వాళ్ళందరినీ నిగ్రహించడం మొదలుపెట్టారు. ఇక భీమసేనుడు కొన్ని విశేషమైన బాణాలని దుశ్శాసనుడి మీదకు వేసి దుశ్శాసనుడి యొక్క రథచక్రాన్ని పడగొట్టేశాడు. దాని తర్వాత కొన్ని బాణాలు వేసి దుశ్శాసనుడి యొక్క రథసారథిని పడగొట్టేశాడు. దుశ్శాసనుడి యొక్క రథసారథిని పడగొట్టిన వెంటనే దుశ్శాసనుడి యొక్క గుర్రాలను పడగొట్టేశాడు. గుర్రాలను పడగొట్టేసి ఇక వెనక ఉన్న సాత్యకి, దృష్టబ్దున్న ఉపపాండవులు ముందు నుంచి అసలు బాణాలు రాకుండా వాళ్ళని నిగ్రహిస్తుంటే ఇక దుర్యోధనుడు ఈ శకునిని షిఫ్టింగ్లో మళ్ళీ అతన్ని యుద్ధం నుంచి బయటికి పంపించేయటంలో బిజీగా ఉంటే ఇక ఆ దుశ్శాసనుణ్ణి చూపించి భీముడి యొక్క రథసారథి పేరు విశోక. ఎవరి విశోకుడంటే ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మకు మథురలో కంసుడి యొక్క దర్బార్లో, కంసుడి యొక్క రాజ్యంలో కంసుడికి నిత్యం సుగంధ ద్రవ్యములను, ఈ ఇత్తర్ని, పర్ఫ్యూమ్ని ఇచ్చే ఒక ఆవిడ గూని ఆవిడ, అంటే ఆవిడ అందవికారంగా వెన్నుముక్క మొత్తం వంగి ఉంటుంది. ఆవిడ కృష్ణుణ్ణి చూసి మోహించి ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడని ఆమె మోహిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆమెని ముట్టుకొని ఆమె గూనిత్వాన్ని పోగొట్టాడనేది మనం భాగవతంలో చదువుతాము. ఆ కృష్ణుడికి కుబ్జకి పుట్టిన వాడే ఈ విశోకుడు.
ఆ ఓహ్! విశోకుడే భీముడి యొక్క రథసారథి. భీముడికి, విశోకుడికి విశేషమైన కెమిస్ట్రీ. ఎందుకంటే చాలా కామెడీ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఆ విశోకుడిని చూపించి దుశ్శాసనుడు, ఈ దుర్యోధనుడు, శకుని చూడు ప్రగల్భాలు పలికి వాళ్ళు భోగం చేయటానికి తప్ప నిజమైన క్షత్రియ వీరత్వం అనేది వీళ్ళల్లో ఎన్నడన్నా కనబడిందా విశోక అనగానే విశోకుడు అన్నాడు, నేనే ఇప్పుడు చూస్తున్నాను కదా, పట్టుమని అరగంట కూడా యుద్ధం చేయలేరు, మాట్లాడితే వీళ్ళకు మళ్ళీ రాజులు, రాజుల వెనకాల సూతులు, వీళ్ళు వస్తుంటే ఆ సూతులందరూ రాజాదిరాజ రాజగంభీర రాజమార్తాండు దుశాసన అని పొగడతలతో వస్తారు. ఛీ, వీడికి అసలు యుద్ధం చేయడమే సరిగ్గా రాదని విశోకుడు భీముడితో అంటుంటే భీముడు వాళ్ళ వైపు చూసి జోకులేస్తున్నాడు ఇప్పుడు విశోకుడితో. వీళ్ళిద్దరూ నవ్వుకుంటున్నారు. అలా కనీసం భీముడు విశోకుడు వైపు చూసి జోకులేసి నవ్వుకుంటున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా అన్న చెప్పిపోయాడు దుశ్శాసనుడు. గదా! అన్న చెప్పింది వినాలి కదా. అలాంటిది కాకుండా భీముడి యొక్క నవ్వుని చూసి దుశ్శాసనుడు ఆహాహాహాహాహా, నవ్వటం ఎందుకురా తిండిపోతు భీమా, ఎప్పుడైతే ద్రౌపదిని సభలోకి జుట్టు పట్టుకొని లాక్కొనొచ్చావో అప్పుడు నవ్వలేదేంట్రా, ఇప్పుడు నవ్వుతున్నావు? అప్పుడేమైపోయిందిరా నీ యొక్క క్షత్రియ ధర్మం, నీ యొక్క వీరత్వం? ఏదో నా రథసారథిని, నా గుర్రాలని కొట్టేసి ఆహాహాహా అని నవ్వుతున్నావేంట్రా అని చెప్పి అసలు వాడు వ్యంగ్యంగా నవ్వుతూ దుశ్శాసనుడు ఇక భీముడు వైపుకు చూసి ద్రౌపదిని కాపాడుకోలేని వాడివి నువ్వు మగవాడివా అని ఏ మూమెంట్ అయితే వాడన్నాడో, తల తీసుకెళ్లి బండి కింద ఆడే పెట్టుకున్నాడు. సో ఇక పక్కన ఉన్న దుర్యోధనుడు ఇక తల పట్టుకున్నాడు. వరే నీకేం చెప్పాను నేను, వాడు యుద్ధంలో రథం దిగాడంటే వారు వన్ సైడ్ అయిపోద్ది. నీ రథం గుర్రాలు కొట్టేశాడు, నీ రథసారథిని కొట్టేశాడు, నువ్వు అర్జెంటుగా వేరే రథం ఎక్కి నువ్వు ఇక్కడి నుంచి పారిపో, వాడు రథం దూకబోతున్నాడంటే. ఇక అప్పుడు వరకు విశోకుడితో కామెడీగా నవ్వుకున్న ఈ భీమసేనుడు ఒక్కసారిగా ద్రౌపదిని ఇలా ఈడ్చుకొస్తున్నప్పుడు ఏమయ్యింది నీ క్షత్రియత్వం అని కోసి కారం పెట్టాడో ఈ దుశ్శాసనుడు. హాస్యరసం కాశ రౌద్రరసంగా మారిపోయింది. ఆయన పూర్తిగా ఒక ఎరుపెక్కిన కళ్ళతో ఒక ఉగ్రంగా తయారయ్యాయి ఆ కళ్ళు. అది చూసిన విశోకుడికి భయమేసింది. అసలు భీముణ్ణి వెనక్కి తిరిగి అప్పటి వరకు నవ్వుకుంటున్న భీముడు ముఖం అలా ఒక రెడ్గా మారిపోయి రూపంతో. మొత్తం రక్తమంతా ముఖానికే చేరినట్టు ఎర్రగా అయిపోయి, ఇంత మాట అంటావా దుశ్శాసన, ఇక ఆగురా నేను వస్తున్నానని చెప్పి తన గదాదండాన్ని, ఆ సైక్య అనే గదని తీసి భూమి మీదకు దూకాడు. అయిపోయింది. ఇది గమనించిన సాత్యకి, గమనించిన దృష్టబ్దుమ్నుడు ఉపపాండవుడు ఇక భీమసేనుడు వేపుకి ఒక్క బాణం కూడా భీమసేనుణ్ణి చేరకూడదని విశేషంగా వెనక ఉన్న వాళ్ళని నిగ్రహిస్తున్నారు. ఒక్క క్షణం కామెడీ కాస్త దుశ్శాసనుడిలో భయం రేగెత్తింది. ట్రాజెడీ ఇక మొదలైంది. దుశ్శాసనుడు ఇంకొక రథం వచ్చి దుశ్శాసనుడిని తీసుకుని వెళ్లే లోపల దుశ్శాసనుడికి అర్థం కాక ఆ దుశ్శాసనుడు తన రథం దూకి ఇక పారిపోవటం మొదలుపెట్టాడు. పారిపోతుంటే భీమసేనుడు తన గద చేత్తో పట్టుకొని దుశ్శాసనుడు వెనక భీమసేనుడు పరిగెడుతున్నాడు. ఇక దుశ్శాసనుడు భీమసేనుడు పరిగెడుతూ ఉంటే దుశ్శాసనుడు పరిగెడుతున్నాడు. ఇదంతా గమనిస్తున్నారు అక్కడున్న పాండవుల వైపున్న వాళ్ళు, కౌరవుల వైపున్న వాళ్ళు. ఇదంతా ఒక విచిత్రంగా ఉంది. ఒక లేడి పిల్ల వెనకాల సింహం తరుముతున్నట్టుగా భీమసేనుడు పరిగెడుతున్నాడు. భీమసేనుడు ముందు దుశ్శాసనుడు పరిగెడుతున్నాడు. ఒక్క క్షణం దృష్టబ్దుమ్నుడిని ఒక్క క్షణం ఆగిపోయిన వాడై దృష్టబ్దుమ్నుడిని ఒక్క అరుపరిశాడు భీమసేనుడు. ఈ యుద్ధ రణరంగంలోకి ఇప్పుడు ద్రౌపదిని తీసుకురమ్మన్నాడు. ఒక్కసారిగా దృష్టబ్దుమ్నుడికి అర్థమైపోయింది, అంటే దుశ్శాసనుడిని చంపుదామనే అనే ఒక సీను ఇక భీమసేనుడు ప్లాన్ వేశాడని. ఇమీడియట్లీ దృష్టబ్దుమ్నుడు వెనక ఉన్న వాళ్ళకి చెప్పాడు అందరికీ, మీరు అర్జెంటుగా వెళ్ళి మన పాండవుల క్యాంపులో ఉన్న ద్రౌపదిని యుద్ధ రణరంగంలోకి తీసుకురావలసినది అనగానే ఆగిపోయిన భీమసేనుణ్ణి చూసి దుశ్శాసనుడు ఆగి, వరే ఎద్దు, వరే ఆంబోతు, నువ్వు పరిగెత్తలేవన్న సంగతి నాకు తెలుసురా, అందుకునేరా నేను పరిగెడుతున్నాను, నీకు దమ్ముంటే వచ్చి నన్ను పట్టుకోరా అన్నాడు. అసలు దుశ్శాసనుడు వాడి గొయ్యి వాడు ఎన్ని రకాలుగా తవ్వుకుంటున్నాడో గమనించిన దుర్యోధనుడు, గమనించిన ఆ కృపాచార్యులు, అశ్వత్థామటు వేపున్న వాళ్ళందరూ తలలు పట్టుకున్నారు. ఇక వెనక వేపు నుంచి దృష్టబ్దుమ్న సాత్యకి
ఉపపాండవులందరూ అటువైపు ఒక్క రథాన్ని, ఒక్క గుర్రాన్ని, ఒక్క ఏనుగును కూడా ముందుకు రానివ్వట్ల. ఇక దుశ్శాసనుడు ఒక గద పట్టుకొని నిలబడితే ఇక దుశ్శాసనుడు వైపుకి ఒక పెద్ద ఆంబోతు వెళ్ళిపోయినట్టుగా భీముడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గదతో కొట్టడం కాదు, తన యొక్క తలతో దుశ్శాసనుడు యొక్క శరీరాన్ని గుద్దుకుంటే దుశ్శాసనుడు గాల్లోకి వెగిరి వెనక్కి పడ్డాడు ఆ గదతో. పా ఇక ఇక గాల్లో వెగిరి వెనక పడిన ఆ దుశ్శాసనుడు వేపుకి ఇక భీమసేనుడు అతని కంట్రోల్లో లేడు. ఇక ఆయన ఫేస్ అంతా ఎరుపెక్కి కళ్ళ నిండా రక్తమంతా కళ్ళల్లోకి చేరి ఇక తన గదాదండంతో తన భుజం మీద గదను పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దుశ్శాసనుడు కింద పడిపోయిన దుశ్శాసనుడు చెయ్యి ఏదైతే గద పట్టుకున్న చెయ్యి ఆ చేతిని తొక్కితే అసలు దుశ్శాసనుడు ఒక్కసారిగా నరిసి, అంటే అతను చెయ్యి గదను పట్టుకొని ఇక లెగబోతున్న టైంలో తన చేతిని తిన ఎడంకాలుతో తొక్కాడు. తొక్కగానే ఇక భీమసేనుడు యొక్క రౌద్రం చూసి అప్పుడు వరకు అతన్ని తిట్టి దుర్భాషలాడిన ఆ దుశ్శాసనుడికి ఒక్కసారిగా మృత్యువే ఒక మనిషి రూపంలో వస్తే ఎలా కనబడుతుందో ఆ భీమసేనుడు ముఖం అలా కనబడింది. కనబడగానే ఇక భీమసేనుడు తన తలని తీసుకొని వచ్చి దుశ్శాసనుడు యొక్క ముఖం ముందు పెట్టి, ఏరా దుశ్శాసన, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ రోజు జరిగిన సంఘటన మా హృదయంలో ప్రతిరోజు కలగా వస్తూనే ఉంటుంది, అలాంటి ఒక సంఘటనని నువ్వు ఎత్తుతావు. నువ్వు మగతనం చూడాలనుకుంటున్నావు కదరా మగతనం, ఇప్పుడు నేను నీకు చూపిస్తానురా మగతనం అని చెప్పి ఆ ఎడంకాలితో ఏ చేతినైతే తొక్కాడో తన యొక్క ఎడంకాలితో దుశ్శాసనుడు పీకని తొక్కితూ దుశ్శాసనుడి ఎడం చేతిని తన యొక్క 2 చేతులతో తిప్పుతున్నాడు. ఇక దుశ్శాసనుడు అరిసిన అరుపుకి మొత్తం కౌరవుల సేనికులు మొత్తం ఉలిక్కిపడేలా అరిశాడు. అరిసిన తర్వాత అసలు ఆ దుశ్శాసనుడు కాలు తీ, నా మెడ మీద నుంచి కాలు తీ అంటే ఆ కాలు తీసి, ఎందుకంటే దుశ్శాసనుడు మాట్లాడాలి, భీముడు వినాలి, కాలు తీసి, ఏ చేత్తోరా నువ్వు లాక్కొనొచ్చావు ద్రౌపదిని, ఏ చెయ్యది అని అడుగుతున్నాడు ఇప్పుడు భీమసేనుడు. ఈ చెయ్యే కదా, ఈ ఎడం చేత్తోనే కదరా ద్రౌపది యొక్క కురులు పట్టుకున్నావు. ఆ యాజ్ఞశీలి యజ్ఞంలోంచి వచ్చిన ఆడామని చూస్తే మేమే భయపడతాం, అలాంటిది ఆ రుద్రానుగ్రహంతో వచ్చిన ఆడదాని జుట్టు పట్టుకుంటావా ఈ ఎడం చేత్తో అని ఒక్కసారిగా మళ్ళీ దుశ్శాసనుడి యొక్క కంఠాన్ని తన యొక్క ఎడంకాలితో తొక్కి తన చేతిని లాగితే చేయి నరాలతో సహా చేయి బయటకు వచ్చేసింది. అసలు అది చూచి అక్కడ ఉన్న కౌరవుల సైనికులందరూ వామ్మో ఇదేంటని ఒక్క క్షణం బాణాల దృష్టద్యుమ్నుడి వైపుకి ఆ సాత్విక వైపు ఉపపాండవుల వైపుకి వేయటం మానేసి మొత్తం కళ్ళు తెరిచి వాళ్ళందరూ ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. బ్రతికున్న ఒక మనిషి చెయ్యి చేత్తో లాగేస్తే రక్తం మొత్తం బయటికి ఇలా చిమ్మి నరాలతో సహా చెయ్యొస్తే ఆ చేతిని భీముడు తన చేత్తో పట్టుకొని మళ్ళీ కంఠం మీద నుంచి కాలు తీగానే ఇంకా చెయ్యి బయటికొచ్చిన తర్వాత కూడా వెకిలి నవ్వులతో దుశ్శాసనుడు భీముడి వైపుకి ఒక వెకిలిగా నవ్వుతుంటే ఆ చేత్తోనే తీసిన చేత్తోనే తన ముఖాన్ని తన యొక్క శరీరాన్ని కొడుతున్నాడు. కొట్టిన తర్వాత ఇంకా అటువైపున్న శకుని ఒక్కసారిగా ఈ అరుపులకి వీటికి మూర్ఛపోయిన వాడు లెగిసి ఆ రథంలో నించుంటే అక్కడ దుర్యోధనుడు కళ్ళు పెద్దవి చేసుకుంటూ ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఒక చెయ్యి లేదు, కింద పడిపోయాడు దుశ్శాసనుడు. ఇక అది చూచి ఆ దుశ్శాసనుడు ముఖం మీద నుంచి వస్తున్న వెకిలి నవ్వులు చూసిన భీమసేనుడు, ఇప్పుడు చెప్పండ్రా ఎవర్రా అన్నారు మీరు నా భార్యని తీసుకొని వచ్చి 5 భర్తల్ని పెళ్లి చేసుకుంటే ఈ సభలో ఇలాగ నిన్ను బట్టలు లేకుండా నిలబెట్టేశారు అని ఇప్పుడు మాట్లాడిన నోర్లన్నీ ఇప్పుడు మాట్లాడంట్రా మీరంతా అని ఆ చేతిని పైకి లేపి దుర్యోధనుడిని చూపించి ఏదో ఒక బ్యాటిని చూపించినట్టు, దుర్యోధన మాట్లాడవేమిరా, ఇప్పుడు మాట్లాడు, ఇంకేం మాట్లాడు, ఇప్పుడు మాట్లాడరా దుర్యోధన అంటే ఇక దుర్యోధనుడు ఒక్కసారిగా కర్ణుడి వైపుకి ఒక పెద్ద అరుపరిశాడు. ఇక కర్ణుడు వచ్చి దుశ్శాసనుడిని కాపాడతాడేమో అనే ఒక ఆతృతగా ఇక ఈ దుర్యోధనుడు కర్ణుడిని నడిస్తే కర్ణుడు ఒక క్షణం ఉన్న ఆపోజిట్గా యుద్ధం చేస్తున్న ఈ అర్జునుడిని మరిచి ఇక తన రథాన్ని తీసుకొని ఇక ఈ దుర్యోధనుడు వైపుకి రావాలి, ఎందుకంటే దుశ్శాసనుని ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు కాపాడాలి. అలా ఈ దుర్యోధనుడు వైపుకి వస్తుంటే
ఇప్పుడు ఆ కర్ణుడిని చూసి అడుగుతున్నాడు, ఏమన్నావురా వికర్ణుడు మనం చేసేది తప్పు అంటే నువ్వేమన్నావు? బందకి ఈమెని ఎలాగన్నా తీసుకురావచ్చు అంటావా నువ్వు? రారా నీకు దమ్ముంటే వచ్చి కాపాడరా అని మళ్ళీ తన మోకాళ్ల మీద కూర్చొని ఆ దుశ్శాసనుడి యొక్క ఛాతిని తన 2 చేతులు పిడికిళ్ళు బిగించి దుశ్శాసనుడి యొక్క గుండెల మీద కొడుతుంటే, అంటే ఆ గుండెల మీద కొట్టడం, ఆ దుర్యోధన కర్ణుల కళ్ళల్లో చూడటం, కొడుతుంటే ఆ దుశ్శాసనుడి నోట్లోంచి రక్తం పొక్కు పొక్కుమని బయటికొస్తుంది ఆ రక్తం. ఇక అది గమనించిన దుర్యోధనుడు ఏం చేయాలో అర్థం గాక గుండెలు బాదుకొని కాళ్ళ మీద ఎగురుతున్నాడు. ఎవరన్నా వచ్చి దుశ్శాసనుడిని కాపాడండి, దుశ్శాసనుడిని కాపాడండి అంటే దుర్యోధనుడికి దుశ్శాసనుడికి ఎక్కడ లేని అనుబంధం ఉంది. ఎంతైనా తమ్ముడే కదా. అది చూసి సంజయుడు అక్కడ చెప్తున్నాడు, ధృతరాష్ట్ర ఎన్నిసార్లు వచ్చాడు నీ దగ్గరికి విదురుడు, ఆపై శృతి మించుతుంది ఆపై అని ఏమన్నావు నువ్వు? కొడుకులు ఆడుకుంటున్నారు, ఆడుకొని లేమా మేము కాపాడటానికి చూడటానికి అన్నావు. ద్రౌపది పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర నిలబడి మామగారిగా నీ ధర్మం నా మానాన్ని కాపాడటం అని నీ దగ్గర నిలబడితే ఏం చేశావు? నువ్వొక సామ్రాజ్యపు చక్రవర్తి వయ్యుండి నీ ముందొక ఆడది సగం బట్టలతో నిలబడి నన్నిక్కడికి పిలిచారంట మామగారు, నన్ను కాపాడాల్సిన ధర్మం మీది అని అంటుంటే నీ కొడుకు ఆ ఎడంచేత్తో జుట్టు పట్టుకొని లాగి సభలోకి ఇసిరేశాడు. చూడు వాడి పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందో. భీమసేనుడు గుండెలు బద్దలు కొడుతున్నాడు. ఇక ఒక్కసారిగా గుండెల్ని కొట్టుకుంటూ ఆ ఎరుపెక్కిన కళ్ళతో దుర్యోధనుణ్ణి, శకునిని, అటువైపున కర్ణుణ్ణి చూస్తుంటే ఒక్కసారిగా బ్రహ్మాండం మొత్తం కూడా ఈ ఏరియల్ ఫ్లైట్స్లో సమస్త దేవతలందరూ వచ్చేసి ఒక పెద్ద పూలవాన కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ భీమసేనుడి మీద పూలవాన పడుతుంటే, ఆ దుశ్శాసనుడి యొక్క గుండెలు కొడుతుంటే, ఆ దుశ్శాసనుడి నోట్లోంచి రక్తం బయటికి వస్తుంటే సమస్త కురువృద్ధులు సమస్త జనులు చూస్తుండగా నీ గుండెలు చీల్చి నీ రక్తం దాగుతాన్రా అని ఎక్కడైతే శపథం చేశాడో, ఇక తన యొక్క 2 చేతులు తన యొక్క గుండెల్లోకి దింపి ఆ గుండెల మీద ఉన్న చెస్ట్ రిప్స్ ఏవైతే ఉంటాయో ఆ రిప్స్ని చేతుల్లో పట్టుకొని ఒక్కొక్కటి విరిసేస్తున్నాడు. బ్రతుకున్న మనిషి అయిన దుశ్శాసనుడి నుంచి విరిసేస్తుంటే ఇక అక్కడికి వచ్చి ద్రౌపది ఆ దృష్టద్యుమ్నుడు పక్కన నిలబడింది ఈ దృశ్య కావ్యాన్ని చూడటానికి. ఆ దృష్టద్యుమ్నుడు చెప్తున్నాడు, ద్రౌపది ఏ సభలో అయితే నిన్ను జుట్టు పట్టుకొని లాగి చీరలు ఒలిసే ప్రయత్నం చేశాడో వాడి గుండె ఎలా చీలుస్తున్నాడో చూడు ఈ భీమసేనుడంటే. ఒక్కొక్క ఎముకల శబ్దం వినబడుతుంటే అసలు అక్కడ ఉన్న కౌరవులు పాండవులు దద్దరిల్లారు. ఆ విరగ్గొడుతుంటే ఆ రక్తం చిమ్మి తన ముఖం మీద పడుతుంది. ఇక ముఖం మీద పడుతున్నవాడు ఒక్కసారిగా ఆ దుశ్శాసనుడు యొక్క రక్తాన్ని కంట చూసినవాడు ఇక ఎక్కడ లేని నరసింహ ఆవేశం ఈ భీమసేనుడిలో ప్రవేశించి ఒక్కసారిగా తన నోటి వెంట మన్యు సూక్తం వస్తుంది. సూక్తాలలో మన్యు సూక్తం అనేది అది నరసింహుడికి చాలా ప్రియమైన సూక్తం, అలాగే హనుమంతుడికి ఎంతో ప్రియమైన సూక్తం. అలాంటిది మన్యు సూక్తం ఒక్కసారిగా ఇతమన్యు సూక్త అని ఆయన ఆ మన్యు సూక్త పారాయణం చేసుకుంటూ ఆ గుండెల మీద ఉన్న ఎముకల్ని విరుస్తుంటే ఆ ఒక్క క్షణం అర్జునుడు ఆగితే అర్జునుడి యొక్క ధ్వజం మీద ఉన్న కపిలుడు హనుమంతుడు అసలు ఆ ఉగ్ర రూపంలో ఉన్న భీమసేనుడిని చూసి ఎంతగానో ఆనందపడ్డాడంట. ఇక దేవతలందరూ ఇక ఇతనిలో నరసింహావేశం ప్రవేశించింది అని ఒక్కసారిగా పైనుంచి పూలవాన కురిపిస్తుంటే ఆ గుండెల మీద ఉన్న రిప్స్ని చీల్చేస్తూ చెయ్యి పెట్టి గుండెని పిసిగితే అలా కొట్టుకుంటున్న గుండె ఒక్కసారిగా పగిలి రక్తం ఇలా పైకి చిమ్ముతుంటే ఆ చిమ్మిన రక్తం మొత్తం భీముడి కంట్లల్లో భీముడి యొక్క ముఖం మీద పడుతుంటే దాని పోలిక వ్యాసుడు చెప్తున్నాడు. ఎలా అయితే నరసింహస్వామి ఆ నఖములతో ఆ హిరణ్యకశిపుడి యొక్క పొట్ట చీలుస్తున్నప్పుడు ఎలా అయితే ఆ పొట్ట చీలి రక్తం బయటికి ప్రవహించిందో
అలా భీమసేనుడి వైపుకు ప్రవహిస్తుంటే ఆ రక్తం మొత్తం రక్తపు మడుగు ఏర్పడి భీముడేమో మోకాళ్ళ మీద కూర్చొని ఇప్పుడు ఆ గుండె కొట్టుకుంటూ ఇంకా ఉంటే ఆ మనిషి ఇంకా బ్రతికుంటే ఆ రక్తాన్ని తన దోసెట్లో తీసుకొని ఆ మన్యుసూక్త పారాయణం అయిపోయిన తర్వాత ఏదో పారాయణం అయిపోయిన తర్వాత మీకిచ్చే తీర్థంలాగా దాన్ని తన యొక్క పెదములకు పెట్టి ఆహా ఎంత రుచిగా ఉందిరా దుర్మార్గుడా ఈ రక్తం, ఇది ఒక పంచామృతంలా ఉందిరా నీ రక్తం. ఎందుకంటే మన యొక్క పాపము మన యొక్క రక్తాన్ని మన యొక్క మాంసాన్ని మన యొక్క ఎముకలని పట్టి ఉంటుందనేది శాస్త్రం. అలాంటిది ఇవాళ ఆ పాపాన్నే తాగుతున్న నరసింహస్వామి, అది కేవలం ఒకడే ఆ పాపాన్ని జీర్ణించుకోగలడు, ఆయనే శ్రీమన్నారాయణుడు. అలాంటి ఒక నరసింహ ఆవేశంతో ఉన్న భీమసేనుణ్ణి చూసి సమస్త కౌరవులు సమస్త దేవతలే ఒక్కసారిగా జల్జరించాయంట వాళ్ళ శరీరాలు. అలా జల్జరిస్తే ఇప్పుడు ఆ ఉగ్ర ఆవేశంతో ఒక్కసారిగా ఆవు అని అరుచుకుంటూ ద్రౌపదిని తన సౌజ్ఞతో ద్రౌపది నువ్వు ఇక్కడికి రమ్మంటే ఆ ద్రౌపది కళ్ళల్లో కూడా ఒక ఎరుపెక్కిన ఆ కోపంతో ఉన్న ద్రౌపది నడుచుకుంటూ దృష్టబ్దునుడి పక్కన నుంచి ఆ సంఘటన జరుగుతున్న స్థలానికి వస్తే తను ఇప్పుడు అక్కడ తన యొక్క 2 కాళ్ళ మీద ఇలా కూర్చొని, అంటే స్క్వాడ్స్ పొజిషన్లో ఎలా అయితే ఒక మనిషి కూర్చుంటాడో అలా ఒక ఆసనం లేకుండా ఒక ఆసనపూర్వకంగా కూర్చొని ద్రౌపదిని తన యొక్క ఎడం తొడ మీద కూర్చోండబెట్టుకొని ఆ సగం చెయ్యి ఊడిపోయి గుండె చీలిపోయిన ఆ దుశ్శాసనుడు శరీరాన్ని తన కుడి భుజం మీద పెట్టుకొని సమస్త భూమండలంలో మన్యుసూక్త పారాయణం ఆ దేవతలందరూ చేస్తుండగా ఆ గుండెని ఒక స్పాంజ్ ఎలాగైతే నీళ్ళల్లో మునిగితే దాన్ని బయటికి తీస్తే పిండుతారో ఆ గుండెని చేతులతో పట్టుకొని కుడి చేత్తో పిండితే ఆ వచ్చిన ఆ రక్తాన్ని ద్రౌపది యొక్క జుట్టుకు రాస్తున్నాడు ఇప్పుడు ఆ భీమసేనుడు తన ఎడం తొడ మీద కూర్చోబెట్టిన ద్రౌపదికి. ఇది రాస్తుంటే ఆ ద్రౌపది కూడా అసలు కళ్ళు మూసుకొని, ఎందుకంటే ఇవాల్టి వరకు భూప్రపంచం మీద కలియుగంలో కూడా తన యొక్క బంధుమిత్ర పరివారం ముందు, తన యొక్క తాత తండ్రుల తమ్ముళ్ళ ముందు ఒక ఆడదానిని సభలోకి పిలిచి బట్టలు లేకుండా నించోపెట్టి ఆ వివస్త్రమైన ఆడది మానం పొయ్యి నించుంటే చూసి వికటంగా నవ్విన ఈ దుర్మార్గుల యొక్క పాపం ఈ దెబ్బతో నాశనం అయిపోవాలి. అలాంటి పాపాత్ముల రక్తంతో ఈ నేల తడిచి మళ్ళీ ఇలాంటి ఒక ద్రాష్టికం, ఇలాంటి ఒక దౌర్భాగ్యం, ఇలాంటి ఒక నీచ నికృష్టమైన పని ఈ భూమండలంలో మళ్ళీ ఎవరూ ఆడదాని వైపు చెయ్యకూడదు అనే ఒక దీంతో ఆ ద్రౌపది ఎంతగానో ఆనందించి, ఎందుకంటే అప్పుడు శపథం పట్టింది, ఈ జుట్టు మళ్ళీ వీడు చచ్చే వరకు నేను ముడివేసుకోను అని. కేవలం భర్త చచ్చిపోయిన ఆడది, రజస్వలంలో ఉన్న ఆడది మాత్రమే జుట్టు విరబూసుకొని తిరుగుతుందనేది శాస్త్రం. అలాంటిది ఇన్ని రోజుల అరణ్య పర్వంలో జుట్టు విరబూసుకొనుంది, ఈ విరాట పర్వంలో జుట్టు విరబూసుకొనుంది. అలాంటి ఆమె యొక్క కేశములకు ఆయన రక్తం రాస్తుంటే ఒకవైపు ఆ కుడి తొడ మీద పెట్టుకున్న ఈ దుశ్శాసనుడు యొక్క గుండెలోంచి రక్తం తీయటం, ఈ ద్రౌపదికి రాయటం. ఆ రక్తంతో ద్రౌపది జుట్టు అట్ట కడితే దుశ్శాసనుడు ముఖం చూస్తుంటే ఇంకా ఆ ముఖంలో ప్రాణం, జీవం ఇంకా ఉన్నట్టుగా కళ్ళల్లో చూసిన భీమసేనుడు తన యొక్క కుడి చేత్తో ఒక్కసారిగా దుశ్శాసనుడు ఏ నోటితో అయితే నువ్వు ద్రౌపదిని దుర్భాషలాడావో, వరే ఎవరెవరు ఆ రోజు దుర్భాషలాడింది, 5గురిని పెళ్లి చేసుకున్న ఆడదాన్ని ఏ మగాడు కాపాడలేకపోయాడు అని ఏ నోర్లురా ఇక్కడ పలికినై అని చెప్పి మళ్ళీ అందరినీ చూస్తూ ఆ కుడి చేత్తో దుశ్శాసనుడు మూతిని కొడితే పైన ఉన్న మొత్తం దవడకున్న పళ్ళు ఊడి కింద పడితే ఆ పళ్ళని ఆ దవడని పట్టుకొని ఆ అట్టలు కట్టేసిన ద్రౌపది జుట్టు దువ్వుతున్నాడు ఇప్పుడు. అసలు ఇది గమనించిన అటువైపున్న వాళ్ళు అసలు ఏమిటి రౌద్రం, అసలు ఏమిటి అని అలా దువ్వుతూ మళ్ళీ గాల్లో చూస్తూ ఆవని అరుస్తున్నాడు ఆయన. అంటే మీరు ఇమాజినేషన్కి వదిలేశాను అసలు ఎలాంటి ఒక సిచ్యువేషన్ జరుగుంటుందో. మొత్తం తొడ నుంచి రక్తం గారిపోతుంది, ఇటువైపు ద్రౌపది జుట్టు మొత్తం తడిచిపోయింది. పళ్ళతో ఆ జుట్టుని ఆయన ఒక కోంబు, అంటే ఒక దువ్వెన యూజ్ చేసినట్టు యూజ్ చేస్తున్నాడు.
ఇక ఆ ద్రౌపది ఒక్కసారిగా భీమసేనుడు ముఖంలో చూస్తుండగా తన బొటని వేలిని మళ్ళీ ఆ గుండెల్లో పెట్టి ద్రౌపదికి వీరతిలకాన్ని దిద్దాడు. దిద్ది ఇప్పుడు రండ్రా, ఎవరు ఆపుతారా నన్ను, రండి నా ముందుకు రండి అంటుంటే మొత్తం కౌరవుల వైపున్న జనాలు ఇవాళ ఈ దృశ్యకావ్యాన్ని చూసి కొందరు వాంతి చేసుకున్నారు. అసలు అది చూసి కొందరికి వామిటింగ్ అయిపోయింది. కొందరు అక్కడ మూర్ఛపోయారు, కొందరు అక్కడి నుంచి పారిపోయారు. అసలు ఇది నేరేట్ చేసిన సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తుంటే ఆ ధృతరాష్ట్రుడు మాట మాట్లాడలేక తల కింద పెట్టుకొని ఏమి చెయ్యాలో అర్థం కాక కనీసం ఆ నోరు ఆ రోజు మాట్లాడి, వరే మన ఇంటి కోడలు, ఆ కోడల వైపుకు రాకండ్రా, కోడలిని తీసుకొనొచ్చి మామలు తాతలు గురువులు గురుపుత్రులున్న చోట బట్టలు విప్పి నిలబెట్టడం ఏమిట్రా ఈ దౌర్భాగ్యమని ఆ రోజు ఆ నోరు పలకలేదు. ఇవాళ ఏమైంది? ఇలాంటి ఒక మరణం, ఇలాంటి ఒక వర్ణన నభూతో నా భవిష్యత్. నేను ఇవాల్టి వరకు ఎక్కడ అంటే సినిమా వాళ్ళు ఎంత ఇమాజిన్ చేసి ఒక క్రూయల్ సీన్ తీయద్దామన్న ఒక ఎంత ఇమాజిన్ చేసినా ఇలా తీయలేరు. అలాంటి ఒక దృశ్య కావ్యాన్ని వ్యాసుడు రచించాడు ఇక్కడ. ఇక ఒక్క క్షణం ఆయనలో ఉన్న ఆ నరసింహ అంశ మొత్తం స్లోగా కిందకు దిగుతుంటే ఇక ద్రౌపది తన తొడ మీద నుంచి లేచి ద్రౌపది ఆ భీమసేనుడు పాదాలు మొత్తం రక్తంతో తడిస్తే ఆయన యొక్క పాదాలకు నమస్కరించింది ద్రౌపది. అక్కడ అలా ఈ శకుని, ఈ దుర్యోధనుడు, కౌరవ సైనికులందరూ నిర్ఘాంతపై అలా చూసుకుంటూ ఉండిపోయారు. ఇక ఇలాంటి భీమసేనుడు ఒక్కసారిగా ఇక లేచి, అంటే తను స్క్వాడ్ పొజిషన్లో కూర్చున్నాడు కదా, ఇప్పుడు ద్రౌపది లేచింది కదా, ఇలా లెగిస్తే ఆ తొడ మీద పెట్టుకున్న దుశ్శాసనుడు యొక్క శవం డ్రొల్లి భూమి మీద పడింది. భూమి మీద పడగానే ఇంకా ఉగ్రావేశం ఆగట్లేదు. ఇంకా గాలిలో చూచి తన చేతుల్ని గాలిలోకి వెప్పి మళ్ళీ అరుస్తున్నాడు. వావ్ అని అరిసి మళ్ళీ ఏరా దుశ్శాసన, ఇంత తొందరగా చచ్చిపోయావేంట్రా అని చెప్పి మళ్ళీ మోకాళ్ల మీద కింద పడి ఆ దుశ్శాసనుడు శవాన్ని తిప్పితే ఆ శవం యొక్క తల అవన్నీ చూసుకుంటూ, లేరా లెగిసి మళ్ళీ బ్రతుకు, నేను మళ్ళీ చంపుతాను, నీకు మరణం అనేది ఒక వరంగా వచ్చి నువ్వు బ్రతికిపోయావురా నువ్వు, కాబట్టి నిన్ను నేను 100 సార్లు చంపినా నువ్వు చేసిన పాపం పోదు అని చెప్పి భీమసేనుడు చెప్తుండగా ఇక శ్రీకృష్ణ పరమాత్మ తన పాంచజన్యాన్ని తీసి పూరించాడు. ఆ భీముడు చేస్తున్న ఈ ఉగ్రతాండవం, ఇక నిన్ను 100 సార్లు చంపినా నా కోపం చల్లారదు, 100 సార్లు చంపినా నీ పాపం తరగదు అని ఇక ద్రౌపది తన చేజోడ్చి భీమసేనుణ్ణి చూస్తుంటే, సమస్త పాండవుల వైపున్న వాళ్ళందరూ చేజోడ్చి భీమసేనుణ్ణి చూస్తుంటే, ఆ కపిలధ్వజం నుంచి హనుమంతుడు భీమసేనుడు వైపుకు ఆహా ఓహో అని భీమస్తుతి చేస్తుంటే, సమస్త దేవతలు యక్షులు కిన్నర కింపురుషులు ఆ భీమస్తుతి చేస్తుంటే, ఇక యుద్ధ రణరంగంలో ఒక పూనకం వచ్చినట్టుగా నాట్యం ఆడాడంట భీముడు. తన జుట్టు విరబూచుకొని ఆ దుశ్శాసనుడి యొక్క రక్తం, ఆ మాంసమంతా భీమసేనుడు ముఖం మీద పడి ఉంటే ఇక అక్కడ పరిగెత్తుకుంటూ ఆయన ఒక తాండవం చేస్తుంటే, అది చూచిన అర్జునుడికి, అది చూసిన దుర్యోధనుడికి, అటువైపున్న వాళ్ళకి ఏదో ప్రళయకాలాంతంలో శివుడు తన జటాజూటాన్ని వదిలేసి అక్కడ తన యొక్క త్రిశూలంతో ఒక తాండవం చేస్తాడు ఈ సృష్టిని లయం చేయడానికి. ఆ తాండవం చేస్తున్నట్టుగా ఉందంట. ఇక ఇది ఇలా గమనించిన అటు కౌరవుల వైపున్న ఎంత పరాక్రమంగా పాపం కర్ణుడి వైపుకు వచ్చారో వీళ్ళందరూ యుద్ధం చేద్దామని, అలాంటి భీమసేనుడు చేసిన ఈ ఉగ్రాన్ని చూచి ఒక్కసారిగా అక్కడ ఒక్కొక్కడికి షాకులోంచి బయటికి రాకుండా అలా ఉండిపోయాడు. భీమసేనుడు ఉగ్రరూపంతో అక్కడ నాట్యం చేస్తూ అటువైపు ఉన్న దుర్యోధనాదులతో, కర్ణుడితో, అందరితో వాళ్ళ కళ్ళల్లో చూసుకుంటూ అంటున్నాడు, ఏమన్నారా ద్రౌపదిని దుర్మార్గులారా, అపతిర్హాసి కళ్యాణి అనేవాళ్ళు మీరందరూ. అంటే ఏమిటి సంస్కృతంలో, అంటే నేను వ్యాసభారతంలో ఉన్నది చెప్తున్నాను. అపతిర్హాసి కళ్యాణి అంటే ఏ ఆడవాళ్ళకైతే భర్త ఉండడో వాళ్ళని కాపాడటానికి ఎవరు ఉండరు. అలాంటిది ఆ రోజు సభలో నిలబెట్టి ఆవిడ్ని మాటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అపతిర్హాసి కళ్యాణి అని ఆమెని ఒక హేళనభావంతో పిలిచేవాళ్ళు. అంటే భర్త లేని ఆడది, అందుకనే ఏ భర్తలు లేరు కాబట్టే ఆమెను తీసుకొని వచ్చి అలా నిలబెడదామన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి. సో అలా పిలిచారు కదా.
ఇప్పుడు రండ్రా అలా పిలిచిన మగాడెవడైనా, ఇక్కడ ద్రౌపది ఉంది, వచ్చి చెయ్యేయండ్రా ద్రౌపది మీద ఇప్పుడు ఎవరైనా అని అంటుంటే అసలు ఆ కౌరవుల వైపుకి ఆ ఉగ్రరూపంతో తాండవం చేస్తున్న భీముణ్ణి చూస్తే అక్కడే కొందరికి మలమూత్ర విసర్జనాలు జరిగిపోయాయి. ఇక ఆ టైములో ఇక ద్రౌపది చేతి పట్టుకొని పక్కన నిలబెట్టిన భీమసేనుడు అసలు ఆ దుశ్శాసనుడు యొక్క పేగులు తీసి ద్రౌపది మెడలో వేశాడంట. ఆ! ఆ మెడలో వెయ్యగానే ఆ ద్రౌపది స్వరూపం ఎలా ఉంది అంటే, ఒక ఆ! కాళికా దుర్గ ఎలా ఆ! అయితే ఆ దుష్టుల యొక్క కపాళాలు ఒక దండగా ధరించి, నాలిక బయటపెట్టి, మొత్తం రక్తంతో తడిసి, జుట్టు విరబూసుకొని, అసలు అక్కడ రక్త తిలకం దిద్దుకొని ఉన్నట్టుగా ద్రౌపది యొక్క స్వరూపాన్ని వ్యాసభారతంలో అలా వర్ణించారు. కాళీమాతలాగా. కాళీమాతలాగా. అందుకనే ఆడవాళ్లతో పెట్టుకుంటే ఇలాగా నాశనమైపోతారు. నాశనమైపోతారనే ఒక సీన్ని భీముడు ఇంత అద్భుతంగా చూపిస్తుంటే వ్యాసుడు మరీ అద్భుతంగా దాన్ని వర్ణించాడు ఆయన. ద్రౌపది ఇప్పుడు ఆ మైదానంలో అలా నిలబడితే ఇప్పుడు ద్రౌపది చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నాడు. నాట్యం చేస్తున్న భీముడు తొడగొడుతూ అందరినీ రండ్రా మా వైపుకి రండి, ఏమని పిలిచారు మా పంచపాండవులను? షండతిలులని పిలిచారు. అంటే నువ్వుల గింజలో ఎప్పుడైతే నువ్వులను పిండి ఆ నూనెని తీసేస్తామో మిగిలిపోయిన పిప్పి అని అర్థం అన్నమాట. షండతిల అంటే అందులో ఇంకా మొత్తం ఎటువంటి జీవము లేదు, ఎటువంటి రసము లేదు, నీరసం అయిపోయింది. అలాగా భార్యని ఇలాగ మేము జుట్టు పట్టుకొని లాగి నిలబెట్టి ఆమె బట్టలు ఒలిచేస్తుంటే తలలు కింద పెట్టుకొని నించున్నారని దుర్యోధన కర్ణాదులు వాళ్ళని చూసి షండతిలా అని నవ్వారంట. ఇప్పుడు వాళ్ళ పిప్పి తీసాడుగా. ఇప్పుడు చెప్పండిరా, ఎవడి పిప్పి ఎవడు తీశాడు? 17 రోజులు యుద్ధం జరిగింది. దుర్యోధనుడు యొక్క సమస్తమైన తమ్ముళ్ళు చనిపోయారు ఈ దెబ్బతో. కాబట్టి ఇక మిగిలింది దుర్యోధనుడు మాత్రమే. కర్ణ, నీ చావు కూడా మూడింది, ఇంకొన్ని గంటలలో నీ చావు ఉంది ఇప్పుడు అని చెప్తూ తన తొడగొడుతూ ఆ భీమసేనుడు ఇప్పుడు ఎవరి పిప్పి ఎవరు తీశారు, కాబట్టి మీరురా నిజమైన స్కండతిలులు, అంటే ఎటువంటి జీవం లేని నువ్వుల గింజలు మీరు, ఎటువంటి నూనె లేని నువ్వుల గింజలు మీరు. ప్లస్ నన్నేమని పిలిచారా ఇన్ని రోజులు? ఆంబోతు, దున్నపోతు అని పిలిచారు మీరు. కాబట్టి ఇవాళ అర్థమైందారా ఎవడు దున్నపోతో ఎవరు ఆంబోతో? మీరు దున్నపోతులైతే సింహంలాగా నేను గర్జిస్తే దున్నపోతులు పారిపోయాయి ఇక్కడి నుంచి. మీ వైపున్న ఒక్కడైనా మగాడొచ్చి నిలబడ్డా అంటే ఇదంతా జరుగుతుంటే ఈ విజువలైజేషన్ సీన్ మీరు చూసుకోండి. ఒక ద్రౌపదిని నిలబెట్టి ఆమె మెడలో పేగులు, ఆమె నుదుటి మీద రక్తం, ఆమె జుట్టు నిండా రక్తం, అసలు ఇలాగ నిలబడిన ఒక భార్యని ముందు పెట్టుకొని తిరుగుతూ అతను నాట్యం చేస్తూ తొడగొట్టి సవాలు విసులుతుంటే ఇంకా ఈ పాపిష్టి వాళ్ళు ఇంకెలా నిలబడతారు భూమి మీద? దెబ్బకి వాళ్ళ ప్యాంట్లు తడుపుకొని అక్కడి నుంచి పారిపోవాల్సిందే. అలా మాట్లాడుతూ అంత బీభత్సం సృష్టిస్తున్న భీమసేనుణ్ణి చూసి దుర్యోధనుడు గద వణికింది, కర్ణుడి యొక్క ధనస్సు వణికిందంట. ఎందుకంటే ధర్మప్రభువులు ఇటువైపు ఉంటే అధర్మంగా ఉన్నవాళ్ళు ఎటువంటి పనులు ఇక చెయ్యలేరు. ఎందుకంటే అప్పుడు ఇక దుర్యోధనుని చూసి ఉలూకుని రాయబారిగా పంపిన దుర్యోధన, ఏమన్నావురా, యుద్ధంలో నిజమైన ఆయుధాలుంటాయి అని శ్రీకృష్ణ పరమాత్మతో అన్నావు కదా, ఏమయ్యాయిరా నీ ఆయుధాలు? పొయ్యిలో పెట్టి కాల్చడానికి పనికొచ్చాయరా ఆయుధాలు? రావేంట్రా ముందుకి అని చెప్పి ఇక మళ్ళీ ఒక సింహగర్జన, అంటే ఆయనలో ఉన్న ఆ నరసింహావేశం తగ్గుతుంది. ఇప్పుడు ఆ ఉగ్ర ఆవేశం తగ్గుతున్నప్పుడు ఇక అక్కడ ఒక్కసారిగా వావ్ అని అరిసి భీముడు ఒక పోలికతో పోలుస్తున్నాడు. ఈ కురుక్షేత్ర రణరంగం అనేది ఒక సోమయుజ్ఞంలో ఒక యజ్ఞగుండం. అక్కడ కాలిపోతున్న దుష్టులందరూ ఇక్కడ సంహితలు. అందులో ఇవాళ సోమపాత్రలో, అంటే ఆ ప్రదేశం ఒక సోమపాత్ర, అందులో దుశ్శాసనుడి రక్తంతో నేను చేశాను ఈ సోమసూత్రంతో, అంటే ఏదైతే పోస్తామో అందులో అగ్నికి ఈ నెత్తురే ఆ యజ్ఞానికి వచ్చిన ఒక ఆద్యం. సో అలాంటిది ఈ యజ్ఞంలో, ఈ సోమ యజ్ఞంలో చివరాఖరిగా ఒక జంతువుని తీసుకొని వస్తారు. ఆ జంతు బలితో ఈ యజ్ఞం పూర్తవుతుంది. అదే యాజ్ఞిక పశువు. ఆ యజ్ఞ పశువు ఎవరో మీ అందరికీ తెలుసా అని ఒక్కసారిగా అరుస్తున్నాడు. అరవగానే అశ్వత్థామకు అదిరింది. ఆ కృష్ణుడు మళ్ళీ అసలు ఇలాగ భీమసేనుడు చేస్తుంటే వెనక నుంచి తన పాంచజన్యం పూరిస్తున్నాడు కృష్ణుడు.
వాడే ఈ దుర్యోధనుడు. ఈ యజ్ఞాంతంలో నేను దుర్యోధనుణ్ణి యజ్ఞ పశువుని బలించినట్టు బలిస్తాను. అప్పుడే ఈ కురుక్షేత్రం అనే ఒక యజ్ఞం, ఆ ప్రధాన ఋత్విక్కు ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన చూస్తుండగా, ఆయన పాదార విందాల సాక్షిగా నేను ఈ దుర్యోధనుణ్ణి చంపడంతో ఈ యజ్ఞం పూర్తవుతుంది. ఈ యజ్ఞం వల్ల సమస్త భూమండలంలో శాంతి నెలకొంటుంది. దుష్టులు సంహరింపబడతారు. ఈ భూమి మీద ఇంకా ఎలాంటి దుష్టులు ఉండరు. ఎటువంటి ఆడదిగా బాధపడదు. ఎటువంటి ప్రజలకి అన్యాయం జరగదు. కాబట్టి లోక కళ్యాణానికై చేస్తున్న ఈ సోమయజ్ఞంలో దుశ్శాసనుడు రక్తం ఒక ఆద్యమైతే బలిచ్చే ఆ సోమ పశువే ఈ దుర్యోధనుడని అక్కడ తేల్చి చెప్పేశాడు. ఇలా చెప్పేస్తూ ఉండగా పైనుంచి సమస్త దేవతలు ఆయన మీద పూలవర్షం కురిపించారు. ఇక మళ్ళీ శ్రీకృష్ణుడు అక్కడ పాంచజన్యాన్ని పూరిస్తూ అర్జునుడికి చెప్తున్నాడు, నీ మీదకి వదిలాడిప్పుడు. నువ్విప్పుడు దుష్ట చతుష్టయంలో ఇంకా మెయిన్ వాడివైన ఈ కర్ణుణ్ణి నువ్వు సంహరించవలసినది అని శ్రీకృష్ణుడు చెప్పగానే ఇంకా ఆ శరీరం అంతా రక్తంతో తడిచి, ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నావు రా అర్జున, పొయ్యి ఆ దుష్టుడైన కర్ణుడు ఎన్ని మాటలు మాట్లాడాడో ఈ ద్రౌపది గురించి, వాణ్ణి చంపి ఇవాళ వాడి రక్తంతో ఈ నేల తడవాలి. నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపిస్తే అర్జునుడు భీమసేనుడికి నమస్కరించి, భీమసేనుడిని మనసులో ఆయన చేసిన ఈ రుద్రతాండవంని చూసి ఆ మన్యు సూక్తాన్ని విని ఎంతో ప్రేరేపింపబడి ఇవాళ ఇక అర్జునుడు ముందుకొచ్చి ఆ రథాన్ని ఆపాడు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా కర్ణుడు పక్కకు చేరారు. అశ్వత్థామ, దుర్యోధన, శకుని తమ్ముళ్ళు, కృతవర్మ అటువైపున్న వాళ్ళందరూ అటు చేరారు. ఇటు అర్జునుడు పక్కన ఇప్పుడు నకుల, సహదేవ, భీమ, సాత్యకి, దృష్టద్యుమ్న ఉపపాండవులందరూ అర్జునుడు పక్కకు చేరారు. ఇక భీమసేనుడిగా ఉగ్రరూపంతో వచ్చి ఆ రథం మీద కూర్చున్నాడు. ఇక ఒక్కసారిగా భీమసేనుడి యొక్క పాదాలను స్పృశించాడు విశోకుడు, అంటే ఆయన యొక్క రథసారథి. ఎలాంటి ఒక హీరో అయ్యా నువ్వు, నేను ఎన్నో చూశాను కానీ ఇలాంటి ఒక బీభత్సాన్ని ఇక చూడలేదు అసలు. భీముడు కీచకుడిని చంపడం అనేది జస్ట్ ఒక 5% మాత్రమే. దుశ్శాసనుడు అనేది ఇంకా పరాకాష్ట అన్నమాట. ఇక మనిషిని అంతకంటే చంపడం అనేది కుదరదు. కాబట్టి వచ్చి ఆ భీమసేనుడు చూస్తుంటే ఇక ఈ కర్ణుడు వైపు ఎవ్వరూ ముందుకు వచ్చి యుద్ధం చేయటానికి ముందుకు రాకపోతుంటే అశ్వత్థామ ఇప్పుడు దుర్యోధనుని చూసి చెప్పాడు ఒక మాట. దుర్యోధన, నాకు నీకంటే ఎక్కువ కోపం ఉంది. నా తండ్రిని చంపాడు దృష్టద్యుమ్నుడు. వాడిని చంపటానికై నేను 2 రోజుల నుంచి విశేషమైన ప్రయత్నం చేస్తున్నాను. అర్జునుడిని నిలపటానికి ప్రయత్నం చేసి ఓడిపోతున్నాను నేను. కాబట్టి నీకు మళ్ళీ చెప్తున్నాను, అటువైపు భీముడు చేసిన బీభత్సాన్ని నువ్వు చూసావు కదా దుర్యోధన, నా మాట విని ఇవాళ ఈ యుద్ధాన్ని ఇక్కడ ఆపేస్తే కనీసం నువ్వు బ్రతికిపోతావు, కర్ణుడు బ్రతికిపోతాడు. నాకు అర్థమైపోయింది. ఆ భీమసేనుడు చేసిన బీభత్సం పూనకం చూసి అర్థమైపోయింది. సమస్త దేవతానుగ్రహం, దేవతాశీర్వాదం వాళ్ళ వైపు ఉంది. వారు వన్ సైడ్ అయిపోయింది. దుర్యోధన, నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు మరణం లేదు, నా మేనమామకు మరణం లేదు, కృపాచార్యకి. మేం పోము, నువ్వు పోతావు, కర్ణుడు పోతాడు, ఇటువైపున్న వాళ్ళు పోతారు. ప్రాణం మీద భయంతో వచ్చి దుశ్శాసనుడు యొక్క మరణాన్ని చూసి నేను భయపడి వచ్చి నీ దగ్గర చెప్తున్నానేమో. తప్పు కాదు. నీ హితవు కోరి నీ వైపు యుద్ధం చేశాను కాబట్టి, రారాజుగా నిన్ను కాపాడుకోవటం నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ యుద్ధాన్ని దయచేసి ఇక్కడే ఆపెయ్యి వేయవలసినది అని కోరాడు అశ్వత్థామ. కోరతే ఈ నీచుడైన దుర్యోధనుడు ఇంత దరిద్రాన్ని, ఇంత దౌర్భాగ్యాన్ని, అసలు ఈ భూమి మీద ఎవరిని చంపనంత దారుణంగా చంపిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా అశ్వత్థామ ఇక వెనక్కి తిరగటమే లేదు. భీమసేనుడు తొడగొట్టి నాకు చెప్పాడు, యజ్ఞంలో నిన్నే బలిస్తాను నేను ఆఖరిగా అని. కాబట్టి కర్ణ, నీ మిత్రధర్మాన్ని నిర్వర్తించు, వాళ్ళని సంహరించు, ఇవాళ కృష్ణార్జునులు ఉండకూడదు అని ఒక్కసారిగా కర్ణుడి వైపుకు చూస్తూ ఆ దుర్యోధనుడు ఒక పెద్ద అరుపరిశాడు. అరవగానే ఇక కృపాచార్యుడు, అశ్వత్థామ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. కర్మ సావండ్రా అని. ఆ వినాశకాలే విపరీత బుద్ధి. మంచి చెప్పినప్పుడు వినకపోతే చెడు జరిగితే చూడవలసినదే. ఇంకంతకు మించి మనం ఏమీ చెయ్యలేమంటే
ఇక కృపాచార్యుడికి క్లియర్‌గా అర్థమైంది. ఇదంతా జరుగుతుంది 17వ రోజు చూస్తే దేవతలందరూ ఒక సైడ్ అయినట్టున్నారు. కాబట్టి ఇక ఇక్కడ వినాశకాలమే వస్తుంది అని చెప్పగానే ఇక శల్యుడిప్పుడు కర్ణుడితో చెప్తున్నాడు. కర్ణ, నువ్వు ఖచ్చితంగా ఈ యుద్ధంలో గెలవగలవు. కాబట్టి నీ పూర్తి సామర్థ్యాలతో ఈ కృష్ణార్జులతో పోరాడి వాళ్ళని నిగ్రహించే ప్రయత్నం చెయ్యి. నేను నీకు ఎన్ని రకాలుగా సహాయం చెయ్యాలో నేను అన్ని రకాలుగా నీ వైపు నిలబడతానని శల్యుడు కర్ణుడితో చెప్తూ కర్ణుడి యొక్క రథాన్ని తీసుకొని వెళ్ళి అర్జునుడు ముందు ఆపాడు. ఇక కర్ణుడు అటువైపుకి అర్జునుడి వైపుకి ఫస్ట్ ఒక బాణం వేశాడు. అర్జునుడు ఇంకొక బాణం వేశాడు. కర్ణుడు ఇంకా 2 బాణాలేశాడు. అర్జునుడు ఇంకో 2 వేశాడు. కర్ణుడు 3 వేశాడు. అర్జునుడు 3 వేశాడు. కర్ణుడు 4 వేశాడు. అర్జునుడు 4 వేశాడు. ఇక ఒక్కసారిగా తన తండ్రి వైపు బాణాలు వేస్తున్నాడు అనే సంగతి గమనించిన వృషసేనుడు అనే కర్ణుడు కొడుకు మళ్ళీ కర్ణుడు పక్కన నుంచి అర్జునుడు పక్కన ఉన్న ఈ సహదేవుడి మీదకి బాణాలు వేయటం మొదలుపెట్టాడు. ఇక సహదేవుడి మీదకి బాణాలు వేసి సహదేవుణ్ణి కొంచెం నిగ్రహించిన తర్వాత వృషసేనుడు నకులుడి మీదకు బాణాలు వేయటం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక ద్వంద్వ యుద్ధాలు మొదలవుతున్నాయి. అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. వృషసేనుడు ఇప్పుడు నకులుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక నకులుడిని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టాడు వృషసేనుడు. ఎలా అంటే నకులుడి యొక్క ధనస్సు విరిచాడు. నకులుడి యొక్క రథసారథిని కొట్టాడు. నకులుడి యొక్క గుర్రాల్ని కొట్టాడు. నకులుడి యొక్క రథచక్రాన్ని విరగ్గొట్టిక నకులుడిని ఆల్మోస్ట్ సంహరింపబోతుంటే అప్పుడు అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేస్తూ చేస్తూ ఆ వృషసేనుడి మీదకి ఒక్కొక్క బాణాన్ని ఇటువైపు వేస్తున్నాడు. ఇటువైపు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. అటువైపు వృషసేనుడితో బాణాలు వేసి నిగ్రహిస్తున్నాడు. ఇక ఒక్క క్షణం పక్కకు చూస్తే సహదేవుడు చెప్పాడు, నకులుడు పూర్తిగా రక్తంతో నిండిపోయి ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో విశేష బాణాలను వృషసేనుడు వేశాడంటే. ఇక కర్ణుడు ఒక గ్యాప్ తీసుకుని అర్జునుడి మీదకు ఒక బాణాన్ని వేసే లోపల వృషసేనుడి వైపుకేసి వృషసేనుడి యొక్క కవచాన్ని భేదించాడు. ఎప్పుడైతే వృషసేనుడి యొక్క కవచం కింద పడిపోయిందో పక్కనే కర్ణుడు అది గమనిస్తూ ఉన్నాడో కర్ణుడికి 14వ రోజు శపథం గుర్తొచ్చింది. ఏ రోజైతే సైంధవుడి వదకి అర్జునుడు లోపలికి దూసుకెళ్తున్నాడో కర్ణుడొచ్చాడో కర్ణుడు కళ్ళల్లో చూసి చెప్పాడు, నువ్వు వెనక నుంచి నా కొడుకు యొక్క వింటినారి విరగ్గొడతావా? కాబట్టి నువ్వు చూస్తుండగా నీ కొడుకుని చంపేస్తాను. నీ పక్కన ఉంటగా నీ కొడుకుని చంపేస్తాను. అది గుర్తొచ్చి ఒక్కసారి వృషసేనకి సౌజ్ఞ చేశాడంటే ఒక హెచ్చరిక చేశాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినది అని. వృషసేనుడికి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి ఇక వృషసేనుడు ఎలర్ట్ అయ్యే లోపల కర్ణుడు చూస్తుండగా ఒక బాణ వేసి వృషసేనుడి యొక్క గుండెల్లో కొడితే గుండెల్లో దిగి బాణం వృషసేనుడు ఎగిరి కింద భూమి మీద పడ్డాడు. ఇక అది చూసిన కర్ణుడికి ఇంకా ఫుల్లుగా ట్రిగర్ అయ్యాడు. ఇక తను చూస్తుండగా తన కొడుకుని చంపాడు. కానీ ఏం చేయగలం? ఎవరు చేసిన అధర్మానికి వాళ్లే బలైపోతారు. వెనక నుంచి అసలు అభిమన్యువు యొక్క వింటినారి ఎందుకు విరగ్గొట్టాడు కర్ణుడు? కాబట్టి అతను చేసిన పాపం అతన్ని వెంటాడింది. కాబట్టి ఇక్కడ మీరందరూ భుజబలాలు కాదు చూడాల్సింది, జీవితంలో మీరెంత ధర్మంగా నిలబడ్డారు, మీరు ఎవరి వైపు ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధర్మం తప్పకుండా ఎలా నిలబడ్డారు అనేది మీకు యుద్ధ ధర్మంలో మిమ్మల్ని కాపాడుతుంది తప్ప మీరు ఎంత భుజపరాక్రమం ఉన్నా, మీ దగ్గర ఎన్ని అస్త్రాలున్నా, మీ దగ్గర ఎన్ని ఆయుధాలున్నా మిమ్మల్ని ఏమీ కాపాడదు. ధర్మో రక్షతి రక్షతః. నువ్వు ధర్మం తప్పావు, నీ కొడుకు నీ కళ్ళ ముందు కింద పడిపోయాడు. కర్మ ఫాలోస్. ఇక ఒక్క క్షణం ఇక కర్ణుడికి అర్థమైంది, అర్జునుడు చెప్పినట్టుగానే నా కొడుకుని నా ముందు పడేశాడు. ఇక అతని కళ్ళ ముందు వాళ్ళ 3 కొడుకులు చనిపోయారు. పొద్దున భానుసేనుడు భీముడి చేతిలో చనిపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం మొదట సుషేనుడు ఉత్తమోజస్సు చేతిలో చనిపోయాడు. ఇక 3వ వాడైన వృషసేనుడు అర్జునుడి చేతిలో చనిపోగానే అసలు కాలం కూడా, అంటే కర్ణుడు ఎవరి వైపు యుద్ధం చేసి దేనికి యుద్ధం చేస్తున్నాడు, ఎంత అధార్మికుల వైపు యుద్ధం చేస్తున్నాడో, ఎంత తల్లైన ద్రౌపదిని పట్టుకొని అంత మాట అన్నాడో, బందకిని లాక్కురండి అని. ఇక అతను ఎమోషనల్ ట్రామాకి గురవుతున్నాడు. అంటే ఉన్నవాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఏ దుశ్శాసనుడు ఫ్రెండ్గా దుష్టచతుష్టయంలో ప్రతి పన్నాగంలో కర్ణుడు పక్కన కూర్చున్నాడో వాడు గుండెలు పగిలి చచ్చిపోయాడు. ఇదంతా కర్ణుడు కళ్ళల్లో మెదులుతుంది.
అయినా ఎక్కడ లేని కాన్ఫిడెన్స్‌ని మళ్ళీ ధీటుగా తెచ్చుకొని, ఇక అర్జునుడిని నిగ్రహించటానికి అర్జునుడి వైపుకి కర్ణుడు 100ల్లో బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు కర్ణుడి వైపుకి 100ల్లో బాణాలేస్తున్నాడు. ఇక అటువైపున్న వాళ్ళు ఇటు, ఇటువైపున్న వాళ్ళటు. అందరూ కూడా ఒకళ్ళ వైపుకి ఒకళ్ళు ధీటుగా బాణాలు వేయటం మొదలుపెట్టారు. ఇదిలా వేస్తుండగా ఇప్పుడు అర్జునుడు ధీటుగా చూస్తూ కర్ణుడి వైపుకి ఆగ్నేయాస్త్రాన్నేశాడు. ఆ ఆగ్నేయాస్త్రానికి అగ్నిదేవుడే అభిమాన దేవత. ఆ ఆగ్నేయాస్త్రం వెయ్యగానే ఇక కర్ణుడు వైపుకు విశేషమైన అగ్ని వచ్చి అటువైపు ఉన్న కౌరవుల వైపంతా కూడా ఒక్కసారిగా ఒక వేడి కమ్ముకొని అక్కడున్న వాళ్ళంతా ఆ బాయిల్స్‌తో ఆ స్కిన్ మొత్తం మండిపోయి అలా చచ్చిపోతుంటే అది చూసి కర్ణుడు వారుణాస్త్రాన్ని వేశాడు. అస్త్రాన్ని మొత్తం న్యూట్రలైజ్ చేసేసింది. దాని తర్వాత కర్ణుడిప్పుడు అర్జునుడి వైపుకి వాయువ్యాస్త్రాన్ని వేశాడు. వాయువ్యాస్త్రంతో మొత్తం అటువైపు గాలి అంతా వచ్చేసి మేఘాలన్నీ నిండిపోతే ఇక అర్జునుడు వాటన్నిటినీ ఆపటానికి ఇంకొక అస్త్రాన్ని వేసి ఆ వాయువ్యాస్త్రాన్ని న్యూట్రలైజ్ చేసేశాడు. ఇక అర్జున కర్ణులకు ఇద్దరికి ఒకళ్ళ వైపుకి అస్త్రాలు వేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో ఎన్నో రకాల బాణాలు కూడా ప్రయోగిస్తున్నారు. ఒకళ్ళ ధనస్సు విరగ్గొట్టడానికి ఒకళ్ళు, ఒకళ్ళ రథసారథిని చంపేయడానికి ఇంకొకళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే కర్ణుడిని విశేషంగా ఒక 10 బాణాలు, శల్యుడిని 10 బాణాలు వేసి గాయపరిచే ప్రయత్నం చేశాడు. శల్యుడికి కూడా కొన్ని బాణాలవి తగిలి శల్యుడు కూడా గాయపడ్డాడు. కర్ణుడి శరీరానికి కూడా బాణాలు తగిలాయి. అదే కర్ణుడు కూడా కొన్ని విశేషమైన బాణాలను తీసి శ్రీకృష్ణుడి మీదకి, అర్జునుడి మీదకి వేశాడు. శ్రీకృష్ణుడు ఒక కవచాన్ని అడ్డం పెట్టుకొని ఆయన వైపు ఒక బాణం కూడా తగలకుండా వెళ్ళిపోయింది. అర్జునుడికి కుడి, ఎడమల భుజాల వైపు కొన్ని బాణాలు వేసాయి. ఇక ఒక్కసారిగా కర్ణుడికి చాలా సంవత్సరాల కిందట, అంటే మొట్టమొదటిసారిగా అర్జునుడిని ఛాలెంజ్ చేసినప్పుడు నేను ధీటైన విద్యను నేను కూడా చూపిస్తానని ఆ కుమార విద్యా ప్రదర్శనలో ఎలాగైతే ఆ మైదానంలోకి, కొలోజియంలోకి నడుచుకుంటొచ్చిన కర్ణుడు అక్కడ ఒక అస్త్రాన్ని వేసి మొత్తం మబ్బులతో నింపేసి నల్లగా చేశాడు. అప్పుడు అర్జునుడు అక్కడ జ్యోతిష్కస్త్రాన్ని వేసి మొత్తం మబ్బులను ఎలాగైతే భేదించాడో అలాంటి ఒక సిమిలర్ సీన్ ఇక్కడ వచ్చింది. ఇక అర్జునుడు తేజస్సుతో వెలిగిపోతున్నాడు. కౌరవుల వైపు మళ్ళీ పుంజుకుంటున్నారు వాళ్ళంతా. కాబట్టి ఇటువైపుకు నేను ఒక విశేషమైన ఆయుధాన్ని వేస్తానని వేసిన కర్ణుడు మొత్తం మేఘమంతా పాండవుల వైపుకు కమ్మి మొత్తం చిమ్మ చీకటైపోయేటట్టుగా చేశాడు. ఇక అది గమనించిన అర్జునుడు ఒక్కసారిగా మళ్ళీ ఆ పాత సంఘటనే గుర్తు తెచ్చుకొని మళ్ళీ అదే ఓల్డ్ ట్రిక్కులు యూజ్ చేస్తావేమిట్రా, ఇవన్నీ నేను చిన్నప్పుడే భేదించాను నేను అని జ్యోతిష్కాస్త్రాన్ని వేయగానే జ్యోతిష్కాస్త్రం మొత్తం మబ్బులనన్నీ తీసివేయగానే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నారు, ఎందుకని దీర్ఘకాలంగా యుద్ధం చేస్తున్నావు? నువ్వు యుద్ధం అనేది నీకు నేను ఇందాకే చెప్పాను, వచ్చామా కొట్టామా వెళ్ళిపోయామా అంతే ఉండాలి. అంతేగాని వాడు 1 వేస్తాడు, నువ్వు 2 వేస్తావు, వాడు 3 వేస్తాడు, నువ్వు 4 వేస్తావు, వాడు 5 వేస్తాడు, నువ్వు 6 వేస్తావు, ఏంటిది? వాడు అస్త్రం వేస్తాడు, నువ్వు వాడు అస్త్రం వేస్తావు. నువ్వు పూర్తిగా నీ యొక్క శక్తి మొత్తం యూజ్ చేసి ఇప్పుడు కర్ణుణ్ణి నువ్వు తెగదార్చమన్నాడు. పక్కనున్న భీమసేనుడు ఆ కర్ణుడు ఎన్ని మాటలు మాట్లాడాడు. మన భార్యని బందకి అని పిలిచాడు. అర్జున, నీ రక్తం మరగట్లేదా? ఛాన్స్ దొరికింది. దుష్ట చతుష్టయం అని మహాభారతం మొత్తం మీద కొన్ని 100 సార్లు రాశాడు వ్యాసుడు. ఆ దుష్ట చతుష్టయంలో ఆ దుర్యోధనుడు పక్కన ఉండి మాటి మాటికి ఆ దుర్యోధనుడు మనసుని వాడే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎప్పటికెప్పటికీ మన వైపు వైర్యాన్ని పుట్టించి అన్నదమ్ములు ఇవాళ రణరంగంలోకొచ్చి పడిపోతున్నారంటే దానికి మూల కారణం ఈ కర్ణుడే. కాబట్టి అవన్నీ గుర్తు తెచ్చుకొని కర్ణుణ్ణి నిగ్రహించే ప్రయత్నం నువ్వు చెయ్యి అనగానే ఇక గాంధీవాన్ని పైకి నించోబెట్టి ఇక వింటినారి టంకారం చేస్తూ అర్జునుడు కొన్ని విశేషమైన బాణాలు వేసి గ్యాప్ లేకుండా శల్యుడి వైపుకి ఆ కర్ణుడి వైపుకి కొట్టేస్తున్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇక నీ పూర్తి నైపుణ్యం చూపించమనగానే శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్కసారిగా శరణాగతి పొందిన అర్జునుడు తన విజృంభాన్ని మొదలుపెట్టాడు. కర్ణుణ్ణి ఆయన దగ్గర ఉన్న వాసవీ శక్తి ఇక లేదు, అది ఘటోత్కచుడి చావుకి పనికొచ్చింది.
ఇక మిగిలినది ఒక విశేషమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని తీసి, ఆ ఆయుధాన్ని మంత్రించి ఒక దీటుగా ఏం చేస్తున్నాడు. ఏం చేస్తుంటే శల్యుడు వెనక్కి తిరిగి, కర్ణ, నీ గురి తప్పు. ఆ అర్జునుడు యొక్క కంటిని గురిపెడుతున్నావు నువ్వు. అర్జునుడి యొక్క కంఠాన్ని గురిపెట్టు నువ్వు అని కర్ణుణ్ణన్నాడు. ఆ రోజు కాలం అతనికి ఎన్నడూ కలిసి రాలేదు. ఎందుకంటే అధర్మం వైపు ఎప్పుడూ కాలం కలిసి రాదు, వాళ్ళెంత పరాక్రమవంతులైనా. కృష్ణుడు నీ పూర్తి సామర్థ్యాన్ని చూసి ఇప్పుడు కర్ణుడినంత టైం ఇవ్వద్దు, కొట్టేయి అన్నప్పుడు అర్జునుడు విజృంభిస్తున్నాడు. మరి శల్యుడు కరెక్ట్గా కంఠాన్ని చూసి గురిపెట్టు కర్ణ, నువ్వు గురి తప్పు పెడుతున్నావు, నువ్వు కంటి వైపుకు పెడుతున్నావు, అలా పెట్టద్దు అని చెప్తే కనీసం శల్యుడి మాట వినాలి కదా. కర్ణుడు ఆవేశంతో, నేను యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడటానికి నువ్వెవరు, నువ్వు మూసుకు కూర్చోమన్నాడు. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ బోడి సలహా నాకు అక్కర్లేదు, నేను గురి చూసి కొడుతున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నాడు. గోతి దోవుకుంటున్నాడు. మళ్ళీ శల్యుడు చెప్పాడు, అది నువ్వు చూపిస్తున్న గురి తప్పు అని చెప్పాడు. లేదు, నాకన్నీ తెలుసు, నువ్వు నీ పని చేసుకోమన్నాడు. అంటే ఒకళ్ళు పెద్దవాళ్ళు, ఇక్కడ శల్యుడి వయసు చాలా పెద్దది, కర్ణుడు వయసు కంటే శల్యుడిది ఇంకా పెద్దది. ఎందుకంటే వీళ్ళకి మేనమామ వరస అవుతాడు ఆయన. అతను, నేను యుద్ధంలో నేను నీకు మంచి సారథ్యం చేస్తాను అంటే మొదట వాళ్ళు తిట్టుకున్నా, దాని తర్వాత శల్య సారథ్యం చేస్తేనే అతను ఇంతమంది పాంచాల, చేడి అందరినీ సంహరించుకుంటూ వచ్చాడు. విశేషమైన జననష్టాన్ని చేశాడు. అలాంటిది యుద్ధం స్టార్టింగ్లో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దుర్భాషలు ఆడుకున్నా యుద్ధం మొత్తం బాగానే చేశాడు. అలాంటిది కనీసం ఒక వ్యక్తి, అతను క్షత్రియుడే, అతనికి గురి చూడటం తెలుసు, అతను ఒక అడ్వైజ్ ఇచ్చాడు, నువ్వు ప్లీజ్ గురి తప్పు పెడుతున్నావు, కంఠానికి పెట్టాను, అది వినాలి కదా కర్ణుడు. కర్ణుడు తండ్రి మాటే వినడు. నేను అంటే అక్కడ డైలాగు మీకోసం నేను వేస్తున్నాను, నేను నా తండ్రి చెప్తేనే విన్ను, బోడి నువ్వు చెప్తేనేదేంటి, వన్డే రథసారథి గడివి నువ్వు. ఇది కర్ణుడి యొక్క హృదయం. నాకన్నీ తెలుసు అని చెప్తే ఆ బాణాన్ని తీసి వేసేస్తే ఇక ఆ సర్పాస్త్రం ధీటుగా అర్జునుడి వైపుకు వచ్చేస్తుంటే అర్జునుడి యొక్క కంటిని తగలాలి. కంటిని తగిలి ఐదర్ అర్జునుడు మరణించాలి లేదా అర్జునుడు కన్ను పోవాలి. ఇక అది ధీటుగా వస్తుంటే అది గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ, అంటే అది గ్యాప్ లేకుండా, అంటే ఎలా వచ్చేస్తుందంట కర్ణుడి యొక్క సర్పాస్త్రం కర్ణుడి యొక్క ధనస్సులోంచి, అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల వచ్చేసి అర్జునుడిని తగిలే అంత ఫాస్ట్గా వస్తుంది అది. ఆ గ్యాప్లో ఆ వస్తున్నప్పుడు కృష్ణుడు తన యొక్క రథాన్ని భూమి లోపలికి దించేశాడు. భూమి లోపలికి దిస్తే కంటికి మన నుదుటికి ఎంత గ్యాప్ ఉంటుంది, ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది కదా. ఆ 3 ఇంచెస్ భూమి లోపలికి ఆ రథం దిగింది. తన కాలితో భూమిని కిందకి ఇలా నొక్కితే, శ్రీకృష్ణ పరమాత్మ ఎడంకాలితో భూమిని ఇట్లా నొక్కితే ఆ రథం భూమిలోకి దిగింది. దిగగానే సర్పాస్త్రం వచ్చి ఆ అర్జునుడి యొక్క పైన ఉన్న ముకుటం, అంటే ఆ కిరీటానికి తగిలింది. కిరీటానికి తగిలి ఆ కిరీటం కింద పడి ఆ సర్పం ఇంకా ఆ కిరీటాన్ని కూడా వదలకుండా మొత్తం కిరీటాన్ని నాశనం చేసేస్తుంది. అంటే మాటి మాటికి ఆ కిరీటానికి తగిలి కిరీటం బూడిదై కిరీటం అక్కడ కంప్లీట్లీ నాశనం అయిపోయేంత దారుణంగా సర్పాస్త్రం చేసేసింది. మళ్ళీ చూస్తూ చూస్తూ ఆ సర్పాస్త్రం వెళ్ళి మళ్ళీ కర్ణుడి దగ్గర చేరింది. కర్ణుడి దగ్గరికి చేరగానే అసలు ఆ అర్జునుడికి అర్థం కాల. 1 నిమిషం గాంధీవన్లో లోడ్ చేసుకుంటున్న టైంలో ఒక బాణం వచ్చేసింది, ఆయన యొక్క కిరీటాన్ని తగిలింది, కిరీటం కింద పడింది. పోనీ కిరీటం ఏమన్నా సామాన్యమైన కిరీటమా అంటే, ఇంద్రుడు ఎప్పుడైతే గాంధీవం 2.0 ఫైటింగ్ విత్ కాలకేయాస్ అండ్ నివాత కవచాస్ అలా చేస్తున్నప్పుడు ఇంద్రుడే, నేను బ్రహ్మదేవుడి వరం వల్ల కాలకేయులను నివాత కవచులను దేవతలు కూడా సంహరించలేరు, కాబట్టి నా యొక్క శక్తి మొత్తం నీకిస్తున్నానని చెప్పి బ్రహ్మదేవుడు ఇంద్రుడికి, అంటే ఇంద్రుడి పట్టాభిషేకం పొందినప్పుడు స్వర్గాధిపతిగా ఏ బ్రహ్మదేవుడైతే కిరీటాన్ని ఇంద్రుడికి తొడుగుతాడో ఆ కిరీటాన్ని అర్జునుడికి తొడిగి నివాత కవచ కాలకేయ సంహారానికి పంపించాడు. ఆ కిరీటం కింద పడి బూడిదైపోయింది సర్పాస్త్రంతో. అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, ఇంత పవర్ఫుల్ కిరీటం, ఇది భూలోకం కిరీటం కూడా కాదు, సాక్షాత్తు దేవేంద్రుడిచ్చిన కిరీటం, ఇలాంటి కిరీటం పోవటం ఏమిటి, ఇది నాకు అర్థం కాలేదు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు,
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరా సర్పం? ఆ సర్పాస్త్రం ఎవరు? అశ్వసేనుడు. అశ్వసేనుడెవరు? తక్షకుడి కొడుకు. అసలు ఈ తక్షకుడు, అశ్వసేనులు ఇద్దరెవరు అంటే వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. కాండవ వన దహనంలో ఎప్పుడైతే అగ్నిదేవుడికి అజీర్ణమై నేను వనమూలికలతో ఉన్న కాండవ వనాన్ని తింటే అందులోనే అశ్వగంధ, అందులోనే త్రిఫల, అందులోనే అన్ని ఆయుర్వేద మూలికలు ప్లస్ సమ్ యానిమల్స్ ఇవన్నీ కలిపి నా యొక్క జీర్ణానికి అంటే నా పచన శక్తికి, నా ఇండైజెషన్ ప్రాబ్లంకి ఇది ఒక ఉపాయం అని నాకు తెలిసింది. కాబట్టి నేను ఆ కాండవ వనాన్ని తిందామంటే నన్ను తిననివ్వట్లేదు ఎవరు. కాబట్టి నువ్వు అర్జున నాకు దయచేసి కాండవ వనాన్ని తినే ఒక అదృష్టాన్ని, అజీర్ణం నుంచి నేను బయటికి పోయే ఒక ఉపశమనాన్ని నాకు కల్పించమని అడిగాడు అర్జునుడిని. ఆ కృష్ణార్జునులు ఎందుకు వచ్చారు ఈ కాండవ వనానికి? వాళ్లకు ఢిల్లీలో హీట్ ఎక్కువ ఉందని చెప్పి పక్కనే అడవికి వచ్చారు, యమునా నది పక్కన కొంచెం సేద తీరదామని. సుభద్ర పెళ్లి తర్వాత జరుగుతుంది ఇది. ఆది పర్వం లాస్ట్ ఘటనే కాండవ వనదానం. ఇది మనం చేయలేదు, నేను దీని గురించి స్పెషల్ పాడ్కాస్ట్ చేస్తాను మళ్ళీ అంటే. అప్పుడు అర్జునుడు అన్నాడు, నా దగ్గర లేవే ఆయుధాలు యుద్ధం చేయటానికి, నేను ఎలా యుద్ధం చేసి నీకు కాండవ వనాన్ని తినే ఏర్పాటు చేస్తానంటే అసలు అగ్నిదేవుడు మొత్తం కృష్ణార్జునులకు అన్ని ఆయుధాలు సప్లై చేశాడు. ఆ అక్షయ బాణతూర్యం అగ్నిదేవుడిచ్చింది, ఆయన ఎక్కిన ఆ రథం అగ్నిదేవుడిచ్చింది. అసలు అగ్నిదేవుడిచ్చినవి ఇన్ని ఉంటే అసలు అర్జునుడు ఎందుకు అగ్నిదేవుడి యొక్క అజీర్ణం ఇండైజెషన్ ప్రాబ్లంని ఎందుకు అడ్రస్ చేయాలి? అగ్నిదేవుడికి ఇండైజెషన్ వస్తే భూప్రపంచంలో ఎక్కడా యజ్ఞాలు చేయలేమిగా. ఎందుకంటే యజ్ఞాలలో వేసేది అగ్ని. ఆ అగ్ని వల్ల ఇంకా యజ్ఞంలో ఉన్న అగ్నిలో నెయ్యి వేస్తే ఆ నేతిని తిన్న అగ్ని ఇంకా ప్రచండంగా వెలుగుతుంది. వెలిగిన దాంట్లో మీరు పూర్ణాహుతులు, మీరు హవిష్యులు ఇస్తుంటారు. అసలు అగ్నే ముందు తేజస్సుగా లేకపోతే, మీ జఠరాగ్ని సరిగ్గా లేకపోతే మీకు ఇండైజెషన్ వస్తుంది. అలా నెయ్యి తిని 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 ఇంతమంది జనులు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆ నెయ్యి తిని అగ్నిదేవుడికి మందాగ్ని వచ్చింది. కాబట్టి ఇప్పుడు అగ్నిదేవుడికి కానీ మనం ఇండైజెషన్ ప్రాబ్లంలో హెల్ప్ చేయకపోతే భూమండలంలో ఇక ఏ యజ్ఞయాగాదులు జరగవు. దానికి లోక కళ్యాణానికి అగ్నిదేవుడికి సహాయంగా, అగ్నిదేవుడి కంటే దేవతలతో అనుసంధానంగా మనం బ్రతకాలి వర్ణాశ్రమ ధర్మంలో. అలాంటి దేవతలకు సేవ చెయ్యాలి కాబట్టి సమస్త లోకంలో ఉన్నవాళ్ళు యజ్ఞాలు చేసి సుఖంగా ఉండాలి కాబట్టి అగ్నిదేవుడికి హెల్ప్ చేస్తున్నాడు అర్జునుడు. దానికి లోపల అశ్వసేనుడు అనే ఒక పాము, అందులోంచి పారిపోదాం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పాను, ఇక్కడ ఒక ఆయుర్వేదంలో ప్లాంట్సే కావు, యానిమల్స్ కూడా వాటి 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 యొక్క యానిమల్ యొక్క పాయిజన్ ఎలా మెడిసిన్స్లో వాడతాము, పాము యొక్క పాయిజన్ మెడిసిన్స్లో వాడతాం. అలాగా ఆ పాము కూడా అగ్నిదేవుడి యొక్క జీర్ణానికి పనికొచ్చే ఒక ద్రవ్యం అది. అది అలాగే చూశాడు అర్జునుడు. అంతేగాని అతనికి ఎవరి మీద కోపం, ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. వాళ్ళు ఏదో సేరతీరదాం వచ్చారు. అగ్నిదేవుడు చెప్పాడు నాకు ఇదంతా కావాలి అని. అక్కడ అశ్వసేనుడు తన తల్లితో వెగిరిపోతుంటే అర్జునుడు కొడితే ఆ అశ్వసేనుడు యొక్క తోక భాగం తెగి తన తల్లితో పాటు లోపలికి పడిపోతే, అసలు నువ్వు ఇక్కడ నన్ను బ్రతకనివ్వకుండా ఈ పామునైన నేను నా తల్లిని తీసుకువెళ్ళిపోతుంటే నా తల్లిని కొట్టేశావు, అంటే నా తోకను కొట్టేశావు, దానివల్ల తల్లి పడిపోయింది. కాబట్టి నేను నిన్ను ఎలాగైనా సంహరిస్తాననే ఒక కచ్చా కార్పణ్యంతో అశ్వసేనుడు ఉంటున్నాడు. అసలు ఇది స్టోరీ. అసలు చాలా మంది నిబ్బీలు ఏమీ ఈ కర్ణుడు గురించి తెలియకుండా కర్ణుడు తలుచుకుంటే నాగాస్త్రంతో అర్జునుడిని సంహరిస్తాడు, కానీ కృష్ణుడు కిందకు నొక్కేశాడు. ఏమిటి ధర్మం ఇది? ఏమిటి ధర్మం అంటే అర్జునుడు తన కోసం తాను ఎవరిని కొట్టలేదు. సమస్త భూమండలంలో ఉన్న జనుల యొక్క క్షేమం అగ్నిలో ఉంది. అగ్ని ఆరాధన ముఖ్యం. ప్రతివాడు నిత్యాగ్నిహోత్రం చేయాలి. యజ్ఞం చేయాలంటే అగ్ని కావాలి. అలాంటి అగ్నిదేవుడికి అజీర్ణం వచ్చింది. ఆయన నయమైతేనే భూమండలంలో కృతువులు, యాగాలు, క్రతువులు అన్నీ జరుగుతాయి. కాబట్టి సమస్త లోక కళ్యాణం కోసం కొట్టేస్తే దానిని కుళ్ళుగా, కోపంగా, కచ్చగా పెట్టుకున్న అశ్వసేనుడు ఒక అస్త్రమై కర్ణుడి దగ్గర చేరాడు చాలా సంవత్సరాల కిందట. ఎందుకంటే కర్ణుడికి అర్జునుడి మీద కోపముందని తెలుసుకొని కర్ణుడి దగ్గరికి చేరాడు ఈ అశ్వసేనుడు. ఇదంతా జనాలు జాగ్రత్తగా వినండి, ఇదంతా ఒక పజిల్. ఇక్కడి నుంచి చేరితే అసలు అస్త్రం అనేది ఏంటి? నువ్వు తపస్సు చేసి సంపాదించాలి.
అవును. శివుడితో యుద్ధం చేసి శివుడితో ఘోర తపస్సు చేస్తే పాశుపతాస్త్రం వస్తుంది. పాశుపతాస్త్రం వచ్చింది. లేదా ఒక దేవతని ఆరాధించి దేవతని ప్రసన్నం చేసుకుంటే ఒక అస్త్రం వస్తుంది. ఆగ్నేయాస్త్రం ఎలా వచ్చింది? అగ్ని ఉపాసన చేస్తే ఆగ్నేయాస్త్రం వస్తుంది. వరుణ ఉపాసన చేస్తే వారుణాస్త్రం వస్తుంది. రుద్రుణ్ణి తపస్సు చేస్తే రుద్రుడిచ్చే అస్త్రాలు వస్తాయి. బ్రహ్మని మెప్పిస్తే బ్రహ్మాస్త్రం టాప్ నాచ్, కానీ బ్రహ్మ ఇంకో ఎన్నో అస్త్రాలు ఇస్తాడు. అవును. అసలు నువ్వు చేసిందేంటి కర్ణ ఇక్కడ? నీకు ఈ పాముకి ఏంటి సంబంధం? నీకు అర్జునుడి మీద కోపం ఉంది, నీ దగ్గరకు వచ్చి చేరింది పాము అస్త్రంగా. చేరితే అసలు నేను నిన్ను సంపాదించుకోలేదు, నువ్వు ఎవరో నాకు తెలీదు, నాకు నీకు ఏమిటి సంబంధం? అందులోనూ ఈ అస్త్రం నేను నా కష్టంతో సంపాదించుకున్న అస్త్రం కాదు కదా, నువ్వేదో కచ్చబెట్టుకొని నా దగ్గరకు వచ్చి చేరటం ఏమిటి అని అడగకుండా కర్ణుడు ఆ అస్త్రాన్ని ఒక బంగారపు బాక్సులో పెట్టి ప్రతిరోజు చందనంతో దాన్ని నింపి, ఎందుకంటే పాములో విషం ఉంటుంది, ఆ విషంతో ప్లస్ ఇప్పుడు కచ్చా విషం తోడై ఒళ్ళంతా మండుతూ, వాడికి ఎందుకంట కడుపులో మంట అంటాం కదా మనం, అలా వాడు రగులుతుంటే వాడిని ఉపశమనం కల్పించడానికి రోజు దాంట్లో చందనం వేసేవాడు. వేయటమే కాకుండా ఇది ఎన్నోసార్లు దుర్యోధనుడికి వీళ్ళకి వాళ్ళకి కూడా చూపించుకున్నాడు, ఒక స్పెషల్ అస్త్రం, ఏది పని చేయనప్పుడు అర్జునుడి మీదకి వేస్తాను అని. అంటే ఎలా అయితే అతనికి వాసవి శక్తి ఉందో అలాగే ఈ సర్పాస్త్రం కూడా ఉంది. సో ఇన్నాళ్లుగా సర్పాస్త్రాన్ని పూజించి సర్పాస్త్రాన్ని బాగా కాపాడుకొని అతనికి అర్హత లేని అస్త్రం, ఎందుకంటే అతను సంపాదించుకున్న అస్త్రం కాదు ఇది, అసలు వెయ్యనే వేయకూడదు ఒక క్షత్రియుడు ఇలాంటి అస్త్రాన్ని, ఎందుకంటే క్షత్రియుడు వాడి కష్టం, వాడి రెక్క కష్టంతో గెలవాలి వాడు, కానీ వేసేసాడు అర్జునుడి మీద. ఎందుకంటే ఇంత అస్త్రం గురించి ఎందుకు చెప్పావు, అర్జునుడి మీద పాజిటివ్ అంటే కాదు, ఇప్పుడు ఏమవుతుంది ఈ అస్త్రం వేసిన తర్వాత అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు వరకు భార్గవాస్త్రాలు వేశాడు, అప్పుడు వరకు ఎన్నో అస్త్రాలు గుర్తొచ్చాయి కర్ణుడికి. ఎప్పుడైతే ఆ సర్పాస్త్రాన్ని వేశాడో, సర్పాస్త్రం తిరిగి మళ్ళీ కర్ణుడి దగ్గరకు వచ్చి, నువ్వు గురి చూసి కంటి దగ్గర కొడితే కృష్ణుడు ఇలా కిందకి రథం దింపేగానే వచ్చి నేను కిరీటాన్ని కొట్టేశాను, ఇప్పుడు మళ్ళీ కంఠం వేపుకు కొట్టు. ఆ శల్యుడు చెప్పాడు కదా ఇందాక, కంఠం వేపుకు కొట్టరా అని, కనీసం కొంచెం దిగితే కంట్లల్లో తగిలేది, మెడక పెడితే కనీసం కంట్లో తగిలేది, కంటికి పెట్టో కిరీటానికి తగిలింది. అంటే ఇప్పుడు కర్ణుడికి మరి లోపల నుంచి ఏమనిపించిందో, ఆయన ధర్మం ఏమిటో నాకు కరెక్ట్గా అర్థం కాలేదు, కానీ నేను ఒకసారి వాడిన అస్త్రాన్ని మళ్ళీ వాడనని చెప్పాడు. శుభం. అంటే ప్రకృతి కూడా ఎలా సహకరిస్తుందో చూడండి. ఎందుకంటే కృష్ణుడు ఎందుకు కాపాడాడు? ఎందుకంటే అసలు వాడి కోపంలోనే ఒక అర్థం లేదు. జగత్ కళ్యాణం కోసం అర్జునుడు చేశాడు, స్వార్థానికి చేయలేదు. కాబట్టి నువ్వు కచ్చబెట్టుకొని వస్తే ఎలాగా? నువ్వు అలా కచ్చబెట్టుకొని వస్తే ఉంటాను, దానికి పరమాత్మ ఉన్నాడు కదా కాపాడటానికి. ఏదన్నా అధర్మం జరిగితే పరమాత్మే కాపాడుతాడు, ఆయనే కాపాడుకున్నాడు. కర్ణుడు నేను వెయ్యనన్నాడు. అసలు ఈ అస్త్రం మాటి మాటికి వస్తుంది ఎందుకని అడిగితే అర్జునుడికి స్టోరీ చెప్పాడు. అప్పుడు అర్జునుడు అనుకున్నాడు, అమ్మ కర్ణ, అసలు నీకు అస్త్రానికి ఏంట్రా సంబంధం? అసలు అది నువ్వు వెయ్యనే వేయకూడదు, ఎందుకంటే నువ్వు సంపాదించిన అస్త్రమే కాదు ఆ మాటికి వస్తే. అది వాసవి శక్తి వేసావు నువ్వు ఘటోత్కచుడి మీద అంటే, నీకు కవచకుండలాలు ఇస్తే ఇంద్రుడు మెచ్చి ఇచ్చాడు, ఎవరు చంపలేని వాడినే నువ్వు చంపేశావు, అసలు ఇదెలా వేస్తావు నువ్వు? ఇక ఒక్క నిమిషం ఇక కర్ణుడికి ఇక ఈ సర్పాస్త్రం కాదు, ఇప్పుడు అర్జునుడిని నిగ్రహించడానికి నేను ఇంకా విశేషమైన బాణాలు వేసి, నా దగ్గరున్న శస్త్రాలు వేసి నేను అర్జునుడిని నిగ్రహిద్దామని అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఒక బాణం తీసి అర్జునుడిని గురి చీసి ఛాతిలో కొడదాం అని అనుకుంటున్న టైంకి రథం దిగింది లోపలికి. ఇదేమిటిది ఇప్పుడు రథం దిగింది అంటే, ఇన్ని రోజులు ధర్మయుక్తమైన యుద్ధం చేస్తూ చేస్తూ ఉన్నాడు, ఆయనకి అన్ని అస్త్రాలు శస్త్రాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఈవెన్ అక్కడ ద్రోణాచార్యుడు చెప్తే వెనక నుంచి అభిమన్యుణ్ణి కొట్టినప్పుడు కూడా ద్రోణాచార్యుడు చెప్పాడు అలా కొడితే వాడు పోతాడు, ధార్మికంగా గెలవలేం అధార్మికం, దానికి వెనక నుంచి వింటినారిని కొట్టాడు. కానీ ఇవాళ సర్పాస్త్రం, తన రెక్క కష్టంతో రాని సర్పాస్త్రం, తను సంపాదించని సర్పాస్త్రాన్ని వాడేశాడు. పూర్తి అధార్మికుడుగా నిలబడ్డ కర్ణుడికి ఇప్పుడు ఏవి సహకరించవు. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, నేచర్ కూడా సహకరించదు అంటారు, యూనివర్స్ ఎనర్జీ అని. యూనివర్స్ ఉంది, నేచర్ కూడా సహకరించదు ఇంకా వాళ్ళకి. ఎందుకంటే ఆ అస్త్రాన్ని వాడటంతో వాడు పాపం పండింది. ఇక ఎన్నో పాపాలు చేశాడు, ఈ పాపం ఇప్పుడు పండింది. రథం దిగింది, దిగ్గానే ఇక శల్యుడికి అర్థమైపోయింది, వీడి దగ్గర వీడి బ్యాటరీ అయిపోయింది, వీడి బ్యాటరీ డ్రైన్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి పోయి ఛార్జింగ్ పెట్టుకోవాలి వీడు ఉంటే. సో ఇక శల్యుడు ఏమంటాడు, ఇక కాముగా కూర్చున్నాడు.
కూర్చుంటే ఇక కర్ణుడు దిగాడు. దిగి అసలు చూసుకుంటే లోపల దిగి ఉంది భూమి లోపలికి. అప్పుడు కర్ణుడికి గుర్తొచ్చింది, అమ్మా ఆ రోజు నేను అర్జునుడి మీద కోపంతో బాణాలు వేస్తూ ఉంటే దారిలో ఒక ఆవొచ్చింది. ఆ ఆవు ఎవరిది? ఒక బ్రాహ్మణుడి యొక్క యాజ్ఞిక గోవు. నేను ఆ రోజు కూడా చెప్పాను, యాజ్ఞిక గోవు అంటే ఏంటి? ఆవు సూడుతో ఉండి పిల్లని కంటే, పిల్ల 9 నెలలు 10 నెలలే పాలిస్తే ఆవు ఆ పాలు పితికి వెన్న చేసి నెయ్యి చేసి, నెయ్యిని అతను నిత్యాగ్నిహోత్రంలో వాడే బ్రాహ్మణుడి యొక్క గోవుని యాజ్ఞిక గోవు అంటారు. హుహు. అంటే ఆయన రోజు యజ్ఞం చేసుకోవడానికి వాడతాడు. అలాంటి ఆవుని చంపేశాడు. మరి దూడ అన్యాయం అయిపోయింది. బ్రాహ్మణుడి యొక్క అగ్నికార్యం చేయడానికి రేపటి నుంచి ఇది లేదు. ఇలాంటి యాజ్ఞిక గోవులను దొంగతనం చేస్తేనే అర్జునుడు కాపాడాడు చాలాసార్లు మహాభారతంలో. ఒకసారి ద్రౌపది ధర్మరాజు ఇద్దరూ ప్రైవేట్గా ఉన్నప్పుడు తన గాంధీవం మర్చిపోతే ఇలా యాజ్ఞిక గోవుని దొంగతనం చేశారు దొంగలంటే, వచ్చి తీసుకోవడానికి వస్తే వాళ్ళ నియమం ప్రకారం అతను మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళాడు అర్జునుడు. అంటే యాజ్ఞిక గోవుకి అంత ప్రత్యేకత ఉంది. అలాంటిది గోవు భూమాత. అవును. భూమాత గోమాత అయి నారాయణుడి దగ్గరికి వెళుతుంది. వెళ్తది. అలాంటి యాజ్ఞిక గోవుని నువ్వు సంహరించావు సంహరించు. కాబట్టి నీ రథం కిందకు దిగింది. పోన్లే రథం దిగింది అని ఇప్పుడు ఇంకా అర్జునుడిని మనం వేసేద్దామంటే ఇక మిగిలింది భార్గవాస్త్రం. ఇక భార్గవాస్త్రాన్నే వేద్దామంటే భార్గవాస్త్రం గుర్తుకు రావట్లా. వాడేసాడు కదా ఆల్రెడీ. వాడినప్పుడు గుర్తొచ్చింది, పొద్దునే వాడాడు. ఇక్కడ గుర్తుకు రావట్లా. ఆ! ఎందుక ఇమీడియట్లీ ఏ మూమెంట్ అయితే భార్గవాస్త్రం గుర్తుకు రాలేదో అప్పుడు మళ్ళీ ఆయనకి జ్ఞాపకం వచ్చింది. పరశురాముడిచ్చిన శాపం. ఎప్పుడైతే నువ్వు కాంపిటేటివ్ స్పిరిట్తో ఎదుటివాడిని ఓడిద్దామనే యుద్ధం చేస్తావో, ధర్మాధర్మ విచక్షణ లేకుండా, అప్పుడు నేనిచ్చిన ఏ అస్త్రం నీకు గుర్తుకు రాదు. హుహు. ఇక బ్రహ్మాస్త్రమా అది వాడదామనుకున్నా అతను ఎలాగో వాడలేడు. ఎందుకంటే పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినా అది మర్చిపోయేటట్టుగా చేశాడు. అసలానికి అస్త్రాలే గుర్తుకు రావట్లా. అస్త్రాలు గుర్తుకు రావటం అంటే అభిమాన దేవతలు, అభిమాన మంత్రం, అధిష్టాన దేవత, అధిష్టాన మంత్రం గుర్తుకు రావాలి. అది స్ఫురణకు రావట్లా. అక్కడ ద్రోణాచార్యుడు కూడా చివరాఖరికి ఏ మంత్రమో అతను స్ఫురణకు రావట్లా. అలాగే ఇతనికి కూడా రావట్లా. ఇక ఒక్కసారిగా దుర్శకునములన్నీ, ఆయనకి కనబడాల్సిన చెడు శకునాలన్నీ కనపడ్డాయి. ఇక ఎప్పుడైతే ఈ చెడు శకునాలన్నీ కనబడి వినపడ్డాయో శల్యుడికి అర్థమైపోయింది, ఇక అయిపోయింది. కర్ణుడు పరిస్థితి క్లైమాక్స్కు చేరింది. ఈ అధార్మికుడిగా పడిపోతున్నాడనే సంగతి తెలుసుకొని ఇక శల్యుడు కూడా భూమి మీదకి దిగాడు. దిగితే కర్ణుడు ఆ భూమి మీద నించొని అర్జునుడిని బాణాలు వెయ్యనివ్వకుండా బాణాలు వేసేస్తున్నాడు. అంటే అస్త్రాలు గుర్తుకు రావట్లా. శస్త్ర విద్య ఉంది కదా, ఉన్న బాణాలను అర్జునుడి మీదకి వేస్తున్నాడు. వేసి 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 అర్జునుడి యొక్క గాంధీవానికి తగిలేటట్టుగా బాణాలు వేసి నిగ్రహిస్తున్నాడంట. ఇది ఇలాగుంది వ్యాసభారతంలో. అర్జునుడు కూడా రథం మీద నుంచి ప్రశాంతంగా చూస్తున్నాడు. ఇక రథాన్ని లేపితే ఇటు అటు వెళ్ళొచ్చు కాబట్టి ఆ చక్రాన్ని పట్టుకొని పైకి లేపితే చక్రంతో పాటు భూమి కూడా పైకి వస్తుంది, కానీ చక్రం భూమి మీద నుంచి పైకి రావట్లేదు. మట్టి లోపల నుంచి చక్రం భూమి మీదకి రావాలి కదా, చక్రాన్ని లేపితే భూమి కూడా పైకి వస్తుంది, కానీ చక్రం రావట్లా. ఇక కర్ణుడికి అర్థమైంది. ఇక కృష్ణుడు వెనక్కి తిరిగి అర్జునుడిని, ఏం చూస్తున్నావు, ఆ కర్ణుడు వైపుకి బాణాలు వేసి వాడిని సంహరించు అన్నాడు. అనగానే ఇక కర్ణుడు అటువైపుకు తిరిగి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడిని చూసి, మీరు క్షత్రియ వీరులు, ఇన్ని రోజులు యుద్ధం చేసిన వాళ్ళు, నాకా రథం లేదు, రథం భూమి మీద దిగింది, నేను రథం తీస్తున్నాను బయటికి తీస్తున్నప్పుడు నన్ను కొట్టడం ఏమిటి, ఇది ఎలాగ యుద్ధ ధర్మం? అసలు యుద్ధంలో జుట్టు విరబూసుకున్నవాణ్ణి, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నవాణ్ణి, ఆయుధం చేతిలో లేనివాణ్ణి, వీళ్ళెవరిని కొట్టకూడదన్న నియమం ఉంది కదా, నువ్వెలాగా ఇలాంటి ఒక ఆదేశం ఇస్తున్నావు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి కృష్ణుడిని చూస్తూ అర్జునుడిని చూస్తూ కర్ణుడు అడుగుతున్నాడు. చెప్పగానే ఇక జుట్టు విరబూసుకొని ఉన్నాడు అప్పుడు, ఎందుకంటే కిరీటం కింద పడిపోయింది అర్జునుడిది. పక్కన నుంచి ఒక తెల్లటి ఒక గుడ్డని తీసి తలపాగా చుట్టాడు అర్జునుడు. ఇక
తలపాగా చుట్టిన అర్జునుడిని చూస్తే ఆ వర్ణన ఎంత బీభత్సంగా ఉందో వ్యాసుడు రాశాడు. ఎంత శ్వేతవర్ణంతో ఆ నల్లటి కురుల మీద అతను తలపాగా చుట్టగానే అర్జునుడు ఒక పెద్ద సాధువులాగా కనబడుతున్నాడంట అక్కడ. కనబడగానే ఇప్పుడు కృష్ణుడు నవ్వాడు. నవ్వి, కాసేపటికి ముందే ఎవరో ఇక్కడ సర్పాస్త్రం వేశారే, అసలు అది నువ్వు సంపాదించిన అస్త్రమే కాదు. ఆ పాము వాడి యొక్క క్రోధంతో, వాడి యొక్క కోపంతో నీ దగ్గరకు వచ్చి చేరింది. చేరితే నువ్వు ఆశ్రయం ఇచ్చావు. దేనికి ఇచ్చావు? అర్జునుడిని చంపడానికి. దాన్ని ఎలా వాడావు నువ్వు? నువ్వది వాడి ఎప్పుడైతే భూమికి భారం అయ్యావో, అంటే నీ పాపం పండిందో, ఇక నీ శాపాలన్నీ నిన్ను వెంటాడుతున్నాయి. అంటే కర్ణుడి జీవితం నుంచి వ్యాసుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నువ్వు ఎంత అధర్మం వేపుంటే ఆ రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కర్ణుడికి వచ్చింది ప్రతిదీ ఒక నెగిటివిటీయే. వాడి కర్మ టాక్స్ బ్యాక్, కర్మ స్పీక్స్. ఏమేమి చేశాడో 3 కొడుకులు చచ్చిపోయారు. అవును. ప్లస్ ఇప్పుడు ఇలాంటి శాపాలన్నీ ఇన్ని రోజులు రానివి ఇప్పుడే వస్తున్నాయి అన్ని. ఇక ఏం చేయాలో అర్థం కాని కర్ణుడు కృష్ణుడిని చూస్తుంటే, ఇప్పుడు మనం భగవంతుణ్ణి ఎన్నో దూషిస్తాం. భగవంతుడా ఇలా ఎందుకు చేశావు అని మనం భగవంతుణ్ణి దూషిస్తాం మనకు కష్టం వచ్చినప్పుడు. భగవంతుడు అలా దూషించే ప్రతివాడికి ఆన్సర్ చెప్తున్నాడు. ఇప్పుడు కర్ణుడికి చెప్పే ఆన్సరే, అయ్యయ్యో భలే హాస్యంగా ఉందే కర్ణ, నువ్వు ధర్మం గురించి మాట్లాడటం ఏమిటి? అసలు పాండవులు పాపం రాజ్యం లేకుండా తండ్రి చనిపోతే వాళ్ళ తండ్రి సంపాదించిన రాజ్యం కోసం వాళ్ళు పాటుపడుతుంటే 24 గంటలు దుష్టచతుష్టయంతో చేరి ఆ దుర్యోధనుడు ఆల్రెడీ మనసు సగం విషంతో నిండుంటే ఇంకో సగం నువ్వు నింపావు. మరి ఆ రోజు ఎందుకు ఆలోచించలేదు నువ్వు ధర్మం? పాపం అనాథలు, తండ్రి లేని పిల్లలు, తండ్రి రాజ్యం సగం ఇద్దామని ఎందుకు అనుకోలేదు నువ్వు? ఆ రోజు ఏమైపోయింది నీ ధర్మం? ప్లస్ ఒక ఆడది సభలోకి ఎలా తెలుసుకొస్తారు? అసలు ఆడదాన్ని తన్నోడే నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అని చెప్పి అడిగిందంటే పాపం ఆ సూతుడు వచ్చి సభలో కంటే దాని తర్వాత వికర్ణుడు లెగిసి కరెక్టే, ఇది ఒక జూదం, సృహజ్జూదం, మాయాజూదం, ఇందులో ఓడినట్టు కావు, గెలిచినట్టు కావు అంటే నువ్వు పిల్లబచ్చాగాడివి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, కూచో, తోలుకరండా బందకిని అన్నావు నువ్వు. ఒక ఆడదానిని, అందులోనూ ఏకవస్త్రంతో రజస్వలంలో ఉన్నదానిని నువ్వు ఎలా తోలుకురమ్మంటావు? అప్పుడేమైపోయింది ధర్మం? మరి ఆ ధర్మం అప్పుడు గుర్తుకు రాలేదా నీకు? ఆడవాళ్ళంతో లాక్కురండి, బట్టలు విప్పండి అన్నప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదా? అవి బైలాస్లో లేవా? ఆ విలాసులు నీ లాబుక్లో లేవా? మళ్ళీ దుర్యోధనుడు వాడి పాడన వాడు కూర్చొని వాడికి నచ్చింది ఏదో వాడు తింటుంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ ముందు మన యొక్క వీరపరాక్రమాన్ని చూపించడానికి మనం ఘోషాయాత్ర చేద్దామని తీసుకొని వెళ్ళావే, అప్పుడే గుర్తుకు రాలేదా నీకు ధర్మం? నీకు ఎప్పుడు ధర్మం గుర్తొచ్చింది? ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకొని నువ్వు ఇప్పుడు ఫైనల్లీ ధర్మాన్ని పట్టుకుంటావేంటి? సో నీకు ఇంకా తెలియదేమో, నువ్వు ఇంకా చదువుకోలేదు నీ సిలబస్లో. ధర్మో రక్షతి రక్షతః, ఇదొక క్లాసులో ఒక పాఠం. నువ్వు మిస్ అయ్యావు. ద్రోణాచార్యుడు ఈ పాఠాలు చెప్తున్నప్పుడు నువ్వు జ్వరం వచ్చి రాలేదో, నువ్వు క్లాస్కి రాలేదు, ఆ రోజు డుమ్మా కొట్టావు. కాబట్టి నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం నిన్ను కాపాడుతుంది. నువ్వు ఎన్నడు ధర్మాన్ని పట్టుకున్నావు? కేవలం ఒక రాజకాంక్షతో దుర్యోధనుడికి కావలసిన మాటలన్నీ చెప్పి దుర్యోధనుడిని చెడగొట్టావు. కేవలం ఈ అంగరాజ్యాన్ని కాపాడుకుందాం, దుర్యోధనుడు మనసుకి నచ్చేవి, వాడు వినాలనుకుంటున్న మాటలు మాత్రమే మాట్లాడాలని 24 గంటలు దుర్యోధనుడు భజనే చేసావు, కేవలం ఒక అంగరాజ్యం కోసం. మరి ఇన్ని అధర్మాలు చేసిన నువ్వు ఇవాళ ధర్మాధర్మాలు మాట్లాడటం అనేది నాకు చాలా కామెడీగా కనపడుతుంది. అంటే ఇది బహుశా కామెడీ ఏమో, దీనికి నేను నవ్వాలేమో, నువ్వు అడిగిన క్వశ్చన్ అని కృష్ణుడు ఒక్కసారి చెప్పగానే కర్ణుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిజమే కదా? ఫైనల్లీ కర్ణ, యుద్ధంలో ధర్మం మాట్లాడుతున్నావు నువ్వు. నిజంగా మరి అభిమన్యుణ్ణి వెనక నుంచి వెంటినారిని కొట్టేసినప్పుడు ఏమైంది నీ ధర్మం? ఆ రోజు ధర్మాలు మాట్లాడలేదే. నేను 14వ రోజు సైంధవ వధ చేస్తున్నప్పుడు గుర్రాలు అలిసిపోతే గుర్రాలకు నీళ్లు తాగిస్తుంటే భూమి మీదే నిలబడ్డాడే అర్జునుడు. అప్పుడు మీ కౌరవుల వైపు ఎవరు ధర్మం ఆలోచించలేదే, మొత్తం అందరూ మూకమ్ముడిగా వచ్చేసారే అర్జునుడిని చంపడానికి. భూమి మీద నిలబడితే గుర్రాలకు నేను నీళ్లు తాగిస్తున్నాను, వాటిని సేద తీరుస్తున్నాను, అర్జునుడు రథం లేకుండా భూమి మీద నించుంటే వచ్చేసారే, 4 వైపుల నుంచి వచ్చి కొట్టేశారే, అప్పుడేమైంది ధర్మం? కాబట్టి ధర్మం అని నీ నోట్లోంచి రావటం అనేది అదొక జోక్, అదొక అధర్మం. ధర్మం నీ నోట్లోంచి రావటం అనేది అదొక అధర్మం.
ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులన్నీ నీ మనసులో బాగా ఆలోచించి, నువ్వు ఆత్మవిమర్శన చేసుకొని, నువ్వు ప్రత్యేకంగా పరమ అధార్మికుడు అన్న సంగతి తెలుసుకొని, అది వ్యాస హృదయం నేను చెప్తుంది కాదు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా నిజమేమిటి, అబద్ధమేమిటి, ధర్మమేమిటి, అధర్మమేమిటి అనేది కనీసం ఇప్పటికన్నా నువ్వు తెలుసుకుంటావేమో. ఇది నీ జీవితంలో ఆఖరి క్లాస్. లాస్ట్ క్లాస్ లాస్ట్ క్లాస్ ఇదే అని చెప్పి అర్జునుడికి చెప్పేశాడు కొట్టేయమని. కొట్టేయమని చెప్పేగానే ఇక అర్జునుడు, ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ అర్జునుడు ఇష్టం వచ్చినట్టు కొట్టలేదు. ఇది ఇలా జరుగుతుండగా పైన సమస్త దేవతలందరూ తీక్షణంగా చూస్తున్నారు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని. అందులో ఒక్కసారిగా ఆ పరమేశ్వరుని స్మరించి, ఎందుకంటే వ్యాసుడు చెప్పాడు, యుద్ధంలో నువ్వు వదులుతున్న ప్రతి బాణం ముందు రుద్రుడు ప్రళయ తాండవం చేసుకుంటూ జనాల్ని చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని. అలాంటిది ఇప్పుడు అంజలీకాస్త్రం, అది సాక్షాత్తు శివుడే, దాని యొక్క అధిష్టాన దేవత. అంజలీకాస్త్రం వ్యాసభారతం చదవండి, మీ అందరికీ తెలుస్తుంది. అది తీసి దాన్ని ఉత్తిగా అస్త్రంగా వేయలేదు, ఆయన సంపాదించుకున్న అస్త్రం, శివుడు మెచ్చి తనకిచ్చిన అస్త్రం. అతను తన నుదిటి మీద ఆ బాణాన్ని పెట్టి ఆ మంత్రోపాసన చేసి, శివమంత్రోపాసన, ఆ రుద్రమంత్రోపాసన, పంచాక్షరి ఉపాసన చేసి ఒకటే మాట అన్నాడు, నేను నిజంగా ధార్మికుణ్ణైతే, నేను నిజంగా సత్యవంతుణ్ణైతే ఈ అస్త్రం కర్ణుణ్ణి సంహరించుగాక. వావ్! అసలు నేను చేసే పని నిజంగా ధర్మం అయితే, సాక్షాత్ రుద్ర, నేను నీకు వదిలేశాను, అస్త్రం నేను వేయొచ్చు, పని చేసేది నువ్వు. కాబట్టి నేను అధార్మికుడినైనా, నేను సత్యమూర్తిని కాకపోయినా అస్త్రం పని చేయకూడదు. ప్లస్ ఇప్పుడు వాడు భూమి మీద ఉన్నాడు, వాడిని చంపడం అనేది అధర్మం అయితే ఈ అస్త్రం పని చేయకూడదు. కాబట్టి అది అభిమంత్రించి దాంట్లో ఆయన యొక్క ధర్మాన్ని, శక్తిని కూడా జోడించి ఆ రుద్రుడిని, ఆ సాక్షాత్ శివుడిని ప్రార్థించి ఆ అంజలికాస్త్రాన్ని కర్ణుడి మీదకు వేయగా, ఇక ఆ శివుడు ఆ అస్త్రం ముందు ఎలా అయితే ఆయన తన యొక్క జటాజూటాన్ని విరబూసుకొని ఒక త్రిశూలంతో వస్తాడో, ఒక్కసారిగా కర్ణుడు చూస్తూ ఉండగా కింద నిలబడి ఆ బాణం అలా దూసుకుంటూ వస్తుంటే, ఆ బాణం ముందు నిలబడ్డ శివుడు తన యొక్క త్రిశూలంతో తన యొక్క కంఠాన్ని తురిమితే ఆ కర్ణుడి యొక్క తల తెగి ఇలా డ్రొల్లి కింద పడింది. ఆ ముండెం అలా నించుండిపోయింది. ఒక్కసారిగా కర్ణుడి యొక్క తల డ్రొల్లి కింద పడి ముండెం లేని శరీరం అలా నించొని అలా 4 అడుగులేస్తూ వెనక్కి పడిందో, ఇక ఒక్కసారిగా దేవతలందరూ వాళ్ళ యొక్క డ్రమ్స్, వాళ్ళ యొక్క క్లాప్స్, వాళ్ళు అన్నీ మోగించి అక్కడ ఒక పెద్ద కృష్ణార్జునుల మీద ఒక పెద్ద కుంభవృష్టి కురిపించారు. ఇక ఆ శరీరంలోంచి ఒక్కసారిగా ఒక తేజస్సు సాక్షాత్తు సూర్యమండలంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే సూర్యుడు తేజస్సుతో పుట్టాడు కర్ణుడు, ఆ మళ్ళీ సూర్యుడిలో అంతర్ధానమయ్యాడు. ఇక్కడ మళ్ళీ అందరూ అనుకుంటారు, ఆ శివుడు యొక్క అస్త్రమే కర్ణుణ్ణి చంపిందంటే అది ధర్మం కాబట్టే శివుడు చేశాడు, అధర్మం అయితే శివుడు యొక్క అస్త్రం పనిచేది. అసలు అర్జునుడు యుద్ధం చేయడం కాదు, అర్జునుడు బాణాల ముందు శివుడు నిలబడి యుద్ధం చేస్తున్నది వ్యాస భారతంలో క్లియర్గా చెప్పింది. కాబట్టి ఇవాళ ఆ కర్ణుడు యొక్క ఎంతమంది ఫ్యాన్స్ బాధపడతారంటే ఇది విని, కర్ణుడిని ఇష్టపడటం అనేది అంతకంటే దౌర్భాగ్యమైన పని భూప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఎందుకంటే వ్యాసుడు కర్ణుడు క్యారెక్టర్ ద్వారా అందరికీ చెప్పాలనుకుంది ఏంటి, సూర్యుడు కొడుకే కావచ్చు, దుష్టుడు సాంగత్యంలో చేరితే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు లోనై ఒక జీవుడు ఉన్నత గతిని పొందకుండా పూర్తిగా నాశనమైపోతాడు అని చెప్పడానికి వ్యాసుడు కర్ణుడి యొక్క పాత్ర ద్వారా భూప్రపంచానికి చెప్తున్నాడు. అసలు మీకు శాస్త్రం తెలిసిన వాళ్ళు సూర్యుడి కొడుకు అధార్మికుడు ఎలాగవుతాడు, సూర్యుడి కొడుకు అధార్మికుడు ఎలా అవుతాడని మీరందరూ చాలాసార్లు కామెంట్లలో పెట్టారు. అసలు నరకాసురుడెవరు? సాక్షాత్తు కృష్ణమూర్తి కొడుకు, ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఆ భూదేవికి పుట్టిన కొడుకు. వాడు మురాసుర సాంగత్యంలో వాడే అసురుడైతే సాక్షాత్తు భూదేవే వాడిని చంపింది. మరి నారాయణుడి యొక్క కొడుకే అసురుడైతే దుష్ట సాంగత్యంలో ఇక కర్ణుడిదే ఉంది, సూర్యుడు కొడుకు. ఈ దుర్యోధనుడి దగ్గర చేరి ఈ దుర్యోధనాలతో రకరకాల పాపాలు పన్ని సూర్య తేజస్సు మొత్తం పోయి పూర్తి అసురుడుగా నిలబడి, అందులోనూ ఎప్పుడైతే వాడిదా అధర్మం వైపు చేరాడో
వాడి శరీరంలో నరకాసురి ఆవేశాన్ని కూడా ఈ దైత్యులు ప్రవేశపెట్టారు. అలాగా పూర్తిగా అసురుడైన ఈ కర్ణుడు ఇవాళ నేల కొరిగాడు. అందుకనే శంకర భగవత్పాదులు చెప్తున్నారు, సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి. ఆ సత్సంగం యొక్క ఆ గొప్పతనాన్ని కర్ణుడి యొక్క జీవితం ద్వారా వ్యాసుడు సమస్త భూమండలానికి చెప్తున్నాడు. దానిని అలాంటి కర్ణుడిని మన సినిమా వాళ్ళు, రకరకాల మనుషులు అందరూ కలిసి వాడిని హీరోని చేశారు. సినిమా వాళ్ళు చేసిందే కానీ పాపం వీళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారు. కానీ కర్ణుడి క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది రెండు. ఎంత ధనికుడైనా రాజ్యం కోసం వాడు మాట్లాడే ప్రతి మాటలో నువ్వు వాడికి సోపయ్యాల్సిన అవసరం లేదు. వాడు అధార్మికుడైతే వాడు నీ ఫ్రెండే కావచ్చు, వాడు నీకు రాజ్యం ఇచ్చే ఉండొచ్చు. వాడికి ఆపోజిట్గా నిలబడితే ధర్మమే నిన్ను కాపాడుతుంది. విదురుడు ఎన్నడూ రాజకాంక్ష లేకుండా ప్రధానమంత్రి అయ్యుండి దుర్యోధనుణ్ణి రాజ్యము ప్రధానమంత్రి అనే ఒక పదవినిచ్చిన ఆ ధృతరాష్ట్రుణ్ణి, దుర్యోధనుణ్ణి 24 గంటలు తిట్టాడు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు అంతే. రాజకాంక్ష ఉండకూడదు, అధర్మం వైపు చచ్చినా నిలబడకూడదు. అసలు అధార్మికుడి డబ్బు, అధార్మికుడు తిండి, అధార్మికుడి స్నేహం, అధార్మికుడితో మనకి రుణం, అధార్మికుడితో మనకి రక్త సంబంధం ఉన్నా దాన్ని తెంపుకోమనే మహాభారతం చెప్తుంది మనకి. వావ్, ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ కర్ణవధ. సూపర్ అండి. అసలుకు మైండ్ అంతా అంటే అదొక హ్యాపీనెస్సా లేకపోతే ఒక గూస్ బంప్సా రకరకాలుగా ఉంది. 17వ రోజు దుష్ట చతుష్టయంలో 2 దుష్టులు చనిపోయారు. కాబట్టి జనులందరూ కూడా వ్యాసభారతాన్ని ఒక ఎమోషన్తో, వ్యాసభారతంలో చెప్పిన ఒక తాత్విక పరిజ్ఞానంతో ఆయన ఏం చెప్పదలిచాడో అది ఎరిగి ప్రవర్తిస్తే మీకు మీ జీవితాల్లో లాభం చేకూరుతుంది. కర్ణుడి దగ్గర ఉంది ఏముంది నేర్చుకోవడానికి. ప్లస్ ఆ మాటికొస్తే కర్ణుడు చేసిన విశేష దానాల గురించి వ్యాసభారతం ఏమీ చెప్పట్లేదు. ఇది కేవలం సినిమా వాళ్ళు దానవీర సూరకర్ణ అని చెప్పారు తప్ప నిజంగా అంత గొప్ప దానవంతుడు కాదు, అంత పెద్ద గుణవంతుడు కాదు. అంత పెద్ద సూరవంతుడు పోని ధీరవంతుడు అంటే 17 రోజుల యుద్ధం చేసిన మీకు తెలుసు అతను ఎంతగా యుద్ధం చేశాడో. అర్జునుడి మీద తన జీవితకాలంలో ఒక్క యుద్ధం కూడా గెలవలేకపోయాడు. కాబట్టి ఇది వ్యాస హృదయాన్ని వెరిగి మనం ప్రతి పాత్రని మనం డీకోడ్ చేస్తే నేర్చుకోవడానికి ఎంతో ఉంది, ప్రతి సన్నివేశంలో కూడా ఉంది. కాబట్టి ఇవాళ కర్ణుడి వధతో మనం 17వ రోజు ముగిస్తూ మళ్ళీ 18వ రోజు యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రీణయామో వాసుదేవం. ఈరోజు ఎపిసోడ్లో సగం టైం నేను కుర్చీలో కూర్చోలేదండి. అది నాకు అనిపించిన తర్వాత మా టీం కూడా చెప్పారు, మీరు చూసే ఉంటారు. అసలుకు భీముడు చేసిన బీభత్సం నేనేం మాట్లాడనండి. ఇంకా ఈరోజు ఈ దుష్ట చతుష్టయంలో 2 చనిపోయారు. ఇంతకంటే సూపర్ ఎండింగ్ ఏ ఎపిసోడ్కి ఉందో నాకు తెలియదండి. ఈరోజు మాత్రం కృష్ణ చైతన్య గారు ఇక్కడే ఈ స్టూడియోలో బీభత్సం సృష్టించారు. అంత అద్భుతంగా ఉంది. వ్యాస మహాభారతంలో ఇంత చక్కగా ఇంత బాగా నెరేట్ చేసింది మనకి వివరించారు కదా, అది వినడం మన అదృష్టం. మీ అందరూ కూడా కరెక్ట్ అయిన మహాభారతాన్ని చదివి, కరెక్ట్గా వ్యాస మహాభారతాన్ని చదివి అందులో ఉన్న నిజ నిజాలు తెలుసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.